యేసుక్రీస్తు మధుర నామములో మీ అందరికీ శుభములు. హల్లెలూయా. కృపగల దేవుడు ఈ రాత్రి ఆయనను స్తుతించే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. గట్టిగా 3 సార్లు హల్లు చెప్పండి. భూమి ఆకాశంలో సృజించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చేరి వచ్చిన ఈ కూటానికి వచ్చిన విశ్వాసులందరికీ, సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. సౌండ్ తగ్గుతుందయ్యా. హల్లెలూయా. అలాగే ఈ కూటం ఏర్పాటు చేసుకున్నటువంటి విశ్వాసులకు దేవుని పేరిట శుభములు కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మంచిది ప్రియులారా, సమయం 8:15 కావస్తుంది. 10 నిమిషాలు తక్కువ. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ఎంతమంది హుషారుగా ఉన్నారో మిమ్మల్ని చూస్తే నాకు హుషారు పోయేటట్టుంది. ఆల్రెడీ కొద్దిగా గొప్ప ఉంది, ఈరోజు హుషారు అంతే. హల్లెలూయా. అయినా దేవుడు పని చేయాలని చిన్న ఓపిక తెచ్చుకొని వచ్చా. దర స్తోత్రం. హల్లెలూయా. ఒక మార్గంలో ఒక కారు ప్రయాణం వెళ్తూ ఒక మాగాడిలో దురదృష్టవశాత్తు దిగబడిందంట. ఏంటిది? కారు దిగబడితే ఆ డ్రైవరు అటు ఇటు 4 ప్రక్కల తిరిగి చూస్తే ఎవరు సహాయం చేయటానికి కనపడకపోయేలకనే ఎవరున్నారబ్బా ఇక బురదలో ఇరకపోయిన బండిని లాగటానికని ఆలోచిస్తూ ఉండగా ఆ ప్రక్కనే ఒక ఆయన గుర్రంతో ఒక పొలాన్ని దున్నుతా కనపడ్డాడంట. దాని స్తోత్రం. దేంతో? గుర్రంతో. అదే గుర్రం గుడ్డి గుర్రం. ఈలోపు ఆయన దగ్గరికి పోయి, అయ్యా నువ్వైనా కొంచెం సహాయమో చెయ్యంటే, నేనుగా సహాయం చేసి నా గౌరీ చేస్తుంది అన్నాడంట. నా గౌరీ అంటే ఏంటి? గుర్రం. దాని స్తోత్రం. అది లాగలదా అంటే చూడు ఎట్లాగిద్దు అన్నాడంట. దాని స్తోత్రం. వినపడుతుందమ్మా? ఈలోపు సరేలే, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి కదా అని, ఎట్లయితేనేమో ఆ బండి బయటికి లాగటమే కదా మనకు కావాల్సిందని ఏం చేశాడంటే, సరే కొంచెం సహాయం చేయండి మీ గౌరీతో అన్నాడంట. దాని స్తోత్రం. ఈలోపు ఆ గుర్రాన్ని పిలిపించి దాన్ని తీసుకొచ్చి ఆ కారు గట్టి, పద్మా, హల్లెలూయా, రాధా, గౌరీ లాగండి అన్నాడంట. దేని స్తోత్రం. ఈ గుడ్డి గుర్రం ఈ 2 పేర్లు పలకగానే, పద్మ, రాధ అనగానే, అబ్బో నాకు తోడు లాగటానికి ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయని ఇంకేముందని చెప్పేసి నాకు సపోర్ట్కి 2 ఉన్నాను ఏకదమ్ లాగి అవతల పడేసిందంట. దాని స్తోత్రం. ఆ గుర్రం అతను ఆ మాట పలికిన తర్వాత నిజంగా రాధా పద్మ అనే వాళ్ళు లేరు కదా ఇక్కడ, ఆ గుర్రాలు లేవు కదా. ఏంటి ఉన్నది ఒక గుర్రం అయితే దాని పేరు గౌరీ ఏదో చెప్పాడు, ఈ 2 పేర్లు పలికాడు ఏందా అని అడిగితే ఆ గుర్రం ఆయన అంటున్నాడంట, ఏమండి గౌరీ నువ్వు లాగంటే ఓమ్మ ఒక్కదాన్ని నేను
లాగుతున్నానేమోనని అది బలహీన పడిపోద్ది, నిరుత్సాహపడిపోద్ది. 2 పేర్లు కానీ ఎక్స్ట్రా కలిపి అవి కూడా లాగుతున్నట్టుగా నేను కానీ పిలిస్తే ఇది మొదలే గుడ్డిది, ఇది దీనికి కనపడదు. దాని స్తోత్రం. ఓహో, నాకు సపోర్ట్గా ఇంకా 2 గుర్రాలు వచ్చినాయి అనుకొని ఏకదమ్మును లాగి అవతల పడేస్తుంది. అది దాని ట్రిక్ అన్నాడంట. అలాగే ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నానంటే, హల్లెలూయా, ఈ రాత్రి కొంచెం బలహీనపడ్డ గుర్రాను అనుకోండి, నేను దాని స్తోత్రం. మీరు హల్లెలూయా చెప్పి నాకు ప్రోత్సాహం ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా నటించారనుకోండి, నాకేమవుతుంది? గట్టిగా చెప్పాలా. కొంతమంది మొహాలు చూస్తే ఎక్కడ లేని ఆనందం వస్తుందండి. కొంతమంది మొహాలు చూస్తే ఉన్న ఆనందం పోయేటట్టుంది. దాని స్తోత్రం. అందుకని ఉత్సాహంగా ఉండాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే, మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. దైవ సన్నిధిలో కూర్చున్న మనము పూర్తిగా వాక్యం మీద పెట్టాలి. దాని స్తోత్రం. చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దానికి ముందుగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. నాకంటే నీ కుమారులను నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం ముందుదురు. దాని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఒక మాట పలికితే మరలా వెనక్కి తీసుకుంటాడా? ఏదైనా ఒక మాట చెబితే వెనక్కి తీసుకుంటాడా? దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఒక విషయం మనకి తెలియపరిచి మనకు వాగ్దానం చేస్తే ఆయన అంటాడు, భూమి ఆకాశములు గతించినను నా మాటలు గతించవంటాడు. రెండవది, ఆయన ఒకసారి మాటిస్తే మాట మార్చుటకు ఆయన నరుడు కాదు, అబద్ధీకుడు కాదని వాక్యము సెలవిస్తుండగా, మనం చదివిన వాక్యములో దేవుడు ఏలి అనే ఒక మహా దైవజనుని దగ్గరికి ఒక ప్రవక్తని పంపించాడు. 2:27లో చదివితే, అంతటా దైవజనుడు ఒకడు ఏలియా యొద్దకు వచ్చిట్లనేను అని ఉంటుంది అక్కడ. చాలు దైవజనుడిని వేరొక దైవజనుని యొద్దకు పంపించాడు. ఒక దైవజనుని
ఇంకొక దైవజనుడి దగ్గరికి పంపించాడు. ఆ దైవజనుడు ఎన్నో విషయాలు చెబుతూ చివరికి ఈ 29-30 వాక్యాలలో కొంచెం బాధాకరమైన విషయాలు చెప్పించాడు. దేవుని మాటలు మనకి ఎప్పుడు సంతోషం కలుగు చేస్తాయి అనుకోవటం తప్పు. అప్పుడప్పుడు దేవుని మాటల బాధ కూడా కలుగు చేస్తాయి. దేవుని మాటలు స్వస్థపరుస్తాయనే ఎప్పుడు అనుకోవడం తప్పు. అప్పుడప్పుడు గాయపరుస్తాయి కూడా దేవుని మాటలు, పొడుస్తాయి దేవుని మాటలు. మనం దేవుని మాటలు అనుకూలంగా ఉంటే దేవుడు నాతోనే మాట్లాడాడు అని గొప్పగా చెబుతాం. ఆ మాటలు ప్రతికూలంగా ఉంటే దేవుడు హెచ్చరిక చేశాడు, నేను అలాగే ఉన్నాను అని మాత్రం పలకటం అది అరుదు. కొంతమందిలో మాత్రమే జరిగిద్ది. అది అట్లా చెప్పుకుంటారు. ఒక దైవజనుడి దగ్గరికి ఇంకొక దైవజనుడిని దేవుడు పంపించి, నీకు ఇలా జరగబోతుంది నీ కుటుంబానికని ఒక దుర్గతిని ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు అనేది ఒక ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఒక మాట అంటాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని మాట్లాడుతూ ఇంకో మాట అంటాడు, నీ ఇంటి వారికి నీ ఇంటి వారు నీ పితరుల ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ. అంటే మీరే ఎప్పుడు యాజకత్వం చేయాలి, నన్ను ఆరాధించాలి అనేది దేవుడు మీకు చెప్పాడు ఒక మాట. మీరు మీ తదనంతరం మీ కుమారులు, మీ తదనంతరం మీ మనమళ్ళు, మీ తదనంతరం వాళ్ళ తదనంతరం మీ ముని మనమళ్ళు, ఇంకెట్లా మీ వారసత్వంలోనే యాజకత్వం జరుగుతుంది. మీరే ధూపం వేయాలి, మీరే బలులు అర్పించాలి, మీరే సేవ చేయాలి అని ఈ మాట మీకు తెలియపరచబడింది దేవుని ద్వారా. మంచిదే. కానీ ఇప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడు. దేవుడే మార్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అనేది కూడా ఒక ప్రశ్నే. ఆ వాక్యం చదివి దాని వివరణ తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, నేను ఒకప్పుడు మీరే యాజకత్వం చేయాలని నేను మీకు వాగ్దానం చేసింది నిజమే, మీరు మీ తర్వాత మీ మనమల్లో మనము అట్లా. కానీ ఈరోజు మాత్రం ఇంక మీరు చేయటానికి లేదు అంటున్నాడు. ఇంక చేయటానికి లేదు అన్నాడు. ఎందుకు అన్నాడు ప్రశ్న. చాలా జాగ్రత్తగా నాలి. రాత్రి 5 అంశాలు ఉన్నాయి దీంట్లో. చేతులు పైకెత్తి గడుగులు చెప్పండి. హల్లెలూయా. పొందటం, పోగొట్టుకోవటం. పొందటం ఎంత కష్టమో పోగొట్టుకోవడం అంత తేలిక. దేవుని సన్నిధిలో యాజకత్వం పొందటం అనేది ఒక గొప్ప భాగ్యమే. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, ఈ యాజకత్వము అనే ఈ అంశములో ఇది కేవలం సేవకులకు మాత్రమే వర్తించేది కాదు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ప్రతి దేవుని బిడ్డకు వర్తించేది. ఎందుకంటే మనం కూడా వాక్యం చెప్తుంది, ప్రతి విశ్వాసి కూడా రాజులైన యాజక సమూహమే. ఇప్పుడు పాత నిబంధన కాలంలో బలులు, క్రొత్త నిబంధన కాలంలో జిహ్వ బలులు. పాత నిబంధన కాలంలో ధూపం, క్రొత్త నిబంధన కాలంలో ప్రార్థన, ఆత్మీయ అనుభవాలు ఇవి. అయితే ఇక్కడ పాత నిబంధన కాలంలో యాజకులు యాజకత్వం చేయడానికి కొందరే అర్హులు. క్రొత్త నిబంధనలో అందరూ అర్హులే. దాని స్తోత్రం. అందరూ అర్హులే. అయితే ఈ యాజకత్వమును పొందటం అనేది ఒక భాగ్యమని దేవుడు జకర్యా 3:7 అంటాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యమును నీకు ఇస్తాను. ఇక్కడ ఏలీ కుటుంబం, ఏలీ కుమారులు, ఆ కుమారుల కుటుంబాలు కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి గొప్ప భాగ్యం పొందిన వారే. తండ్రి కాలంలో
యాజకత్వం బాగా జరిగింది. కుమారుల కాలం వచ్చేసరికల్లా యాజకత్వంలో లోపాలు కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా రండి. తండ్రి కాలంలో యాజకత్వం బాగానే జరిగింది. బాగా జరిగినప్పుడు దేవుని స్వరము సిలోహులో వినపడుతుంది. ప్రజలు సిలోహుకు వచ్చి దీవించబడుతున్నారు. ప్రజలు వారి కోరికలు తీర్చుకుంటున్నారు మందిరానికి వచ్చి. దేవుని స్తోత్రం. దేవుడు దర్శనమిస్తున్నాడు అక్కడ. కానీ కుమారులు వచ్చేసరికల్లా దైవ స్వరం లేదు అక్కడ. దేవుని ప్రత్యక్షత లేదు. దేవుని మహిమ లేదు అక్కడ. దేవుని కార్యములు జరగడం లేదు. దీని అంతటా గల కారణం ఏంటంటే ఆ దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు మాట్లాడిన మాటలు వచ్చి ఏలీకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమండి, డైరెక్ట్గా ఏలీతో దేవుడు మాట్లాడొచ్చు కదా. మధ్యలో ఒక మీడియేటర్ని ఎందుకు పెట్టాడు చెప్పండి? ఒకప్పుడు ఏలీతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? మధ్యలో అంటే ఒక వ్యక్తికి మనకి మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇక నీ ముఖం నేను చూడను, ఇదిగో ఈ సంగతి నేను అతనితో మాట్లాడను కానీ నా మాట నీ మాటకి వెళ్ళి చెప్పు అని మధ్యలో ఒక మీడియేటర్ని వాడినట్టుగా ఇక్కడ దేవుడు మధ్యలో ఒక మీడియేటర్నే వాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ కూడా ఒక మర్మం ఉంది, జాగ్రత్తగా రండి. డైరెక్ట్ దేవుడు మాట్లాడటం, ఇంకొకరి ద్వారా మాట్లాడేయటం. డైరెక్ట్గా దేవుడు మాట్లాడటం అనేది దేవునితో ఉన్న బంధము సనువది. ఇంకొక వ్యక్తితో మాట్లాడటం అంటే ఇక్కడ విభేదం కలిగిపోయింది దేవునికి ఆ వ్యక్తికి. ఇంకా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఆ దైవజనుడు దైవ మాటగా చెప్తున్నాడు, నీ కొడుకులు క్రొవ్వు పెట్టుకుంటున్నారు అన్నాడు. శ్రేష్టమైన భాగాలని లాక్కుంటున్నారు అన్నాడు. ఇన్ని తెలిసిన నీవు మాత్రం వారిని ఏ రోజు కూడా మందలించలేదు. నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేస్తున్నావు అన్నాడు. చూడండి ఆ మాట 29 లాస్ట్. నాకంటే నీ కుమారులను నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. క్రొత్త నిబంధనకు వచ్చాక సంఘమంతా యాజకత్వంలోనే ఉంది. అందరం ప్రార్థన నిదోపమేస్తున్నాం. స్తుతి స్తోత్రములనే బలులు, జీవ బలులు అర్పిస్తున్నాం. డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతూ అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఇక మధ్యలో మీడియేటర్లు ఎవరు లేరు, డైరెక్ట్ సంబంధం దేవునితో. ఈ అడ్డతెర అనేది యేసు ప్రభువారు సిలువలో మరణించిన మరుక్షణమే చినిగిపోయిందని వాక్యం చెప్తుంది. అంటే ఇక డైరెక్ట్గా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మందసం ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు యేసు రక్తం మనకి ప్రవేశము కలుగు చేసింది. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే నా ప్రియ దీని బిడ్డలారా, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న మనం కూడా యాజకులమై ఉండగా సాతానుడు మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఏదో ఒక దాన్ని ఎవరినో మనం గొప్ప చేసే విధముగా మోసము చేస్తాడు. ఇక్కడ ఏలిని ఎట్ట మోసం చేశాడు సాతానుడు అంటే, నాకంటే చెప్పండి నీ కుమారులను నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ కుమారులను దేవుడి కంటే ఎక్కువ గొప్ప చేస్తున్నాడు అంట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తా ఉన్నాడని అర్థం. అక్కడ వారు దైవ సన్నిధికి వస్తున్నటువంటి అనేక మంది ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. నెంబర్ 1 తప్పది. రెండవది, అర్పించే నైవేద్య బలులలో తర్వాత ఈ దహన బలి ఉన్నాయి కదా, 5 రకాల బలులు: పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, దహన బలి. ఈ బలులలో ఏం చేస్తున్నారంటే సహజంగా వాళ్ళకనేది ఇది ఇంత మాత్రమే ఇవ్వాలి అని ఒక రూల్ ఉంటుంది. కానీ
దానికంటే అధికముగా లాక్కోవటానికి ప్రయత్నం చేశారు. రెండో తప్పు. మూడోది, వారు చేస్తుంది ఏంటంటే దేవుడు అంటే లెక్కలేని పరిస్థితి అయిపోయింది చివరికి. ఇప్పుడు దేవుడు శుభవచనం చెప్పట్ల వాళ్ళకి. నీవు నీ తర్వాత నీ కుమారులు నీ మనమల్లని నేను నీకు ఆ యాజకత్వం చేయడానికి అవకాశం ఇచ్చాను, ఓకే, ఈరోజు నా మనసు మారిపోయింది అన్నాడు దేవుడు. దాని స్తోత్రం. అంటే ఇంకా ఆ భాగ్యం మీకు లేదు. మీరు వృద్ధాప్యం దాకా అసలు మీ ఇంట్లో ఇంకెవడో బ్రతకడు. మీరు యవ్వన కాలంలోనికి నీ సంతానం మొత్తం లేచిపోద్దని చెప్పాడు. ఒక భయంకరమైన మాట అది. మీ ఇంటిలో అసలు ముసలోడన్న వాడే ఉండడు. ఇక మీ ఫ్యామిలీలో ఎన్ని తరాలన్నా ఉండనే ముసలవాడనే వాడు ఉండడు ఇక మీ ఇంట్లో. అందరూ నడికారు వయసులోనే లేచిపోతూ ఉంటారు. ఇది ఒక శాపం. చదవండి ఆ వాక్యాన్ని. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. 31. నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును, చూడండి బలం కూడా ఏమైపోతుందంట, దేవుణ్ణి గణపరచకుండా దేవుణ్ణి గొప్ప చేయకుండా వేరొక దానిని వేరొక వ్యక్తులని మనం గొప్ప చేస్తే ఆడ శాపం ఏంటి తెలుసా? నీ బలము తగ్గిపోద్ది అంటున్నాడు. దాని స్తోత్ర. యెహోవా కొరకు ఎదురు చూసువాడు నూతన బలం పొందుతాడు. అంటే దేవుణ్ణి గణపరుస్తున్నాడు కాబట్టి. యెహోవాని పక్కన పెట్టి మిగతా వాటన్నిటి గొప్ప చేస్తే నీ బలం తగ్గిపోద్ది అంటున్నాడు. బలం కావాలా తగ్గిపోవాలా? ఈరోజు దేన్ని గొప్ప చేస్తున్నావు? నీ పనినా, నీ డబ్బునా, లేకపోతే నీకున్న బంధాలనా, నీకున్న వేరే వేరే వాటినా? దేవుణ్ణి గొప్ప చేయట్లేదా? వాక్యం అందరికి వర్తించేది ఒకటే, అందరికి సమానం. అది ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, దేవుణ్ణి గొప్ప చేయకుండా తన కుమారులు గొప్ప చేస్తూ దేవుని తృణీకరిస్తున్నటువంటి ఏలి కుటుంబానికి దేవుడు పంపించిన వర్తమానం ఇది. నీ పితరుని ఇంట బలము తక్కువ చేస్తాను, నీ ఇంట ముసలివాడు ఒక్కడు కూడా ఉండడు. చేతుల పైకి ఎత్తికట్టుగా చెప్పండి. నీ ఇంట ఎవరుండరు? అస్సలు ముసలివాడు అన్నది నీ ఫ్యామిలీలోకి నువ్వు చూడలేవంటాడు. ఎందుకని? నీకు వృద్ధాప్యం దాకా అవకాశం ఇచ్చా, కానీ నీవు నీ కుమారులను సరి చేసుకోలేకపోయావు అని ఇంకొక మాట అంటాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను అన్నాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అంటే ఏలి కుటుంబం చివరికి ఏమైపోయిందండి? దేవుని గొప్ప చేస్తూ దేవుని గణపరుస్తూ ఉండే ఆ ఉన్నతమైన అనుభవంలో ఉండి ఏమైపోయింది? పడిపోయింది. అంటే దూరం అయిపోయింది. మన భాషలో ఏం చెప్పాలి చెప్పండి? దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి మహిమపరుస్తున్న అనుభవంలో నుండి ఏలి కుటుంబం ఏమైందంట? దూరం అయిపోయింది. ఈ రోజున మీ కుటుంబాలు దేవుని గణపరిచే విషయంలో, దేవుని గొప్ప చేసే విషయంలో దగ్గరగా ఉన్నారా? దూరం అయిపోయారా? మీరు కూడా దూరం అయిపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. దగ్గరగా ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. సాతానుడు తెలియకుండానే చూడండి, ఒక్క మాట పలికితే ఆయన మాట సిద్ధించిన ఒక గొప్ప దైవజనుడు ఏలి. వృద్ధాప్యంలో నా ప్రియమైన బిడ్డలారా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏమైపోతున్నారో, ఒకవేళ ప్రేమతో కాబోలేము, లేకపోతే వాళ్ళ మీద ఉన్న మమకారంతోనో, లేకపోతే వాళ్ళంటే భయమనో, ఎందుకనో పిల్లల్ని మాత్రం సరిచేయలే. వాళ్ళని సరిచేయకపోగా వారు చేసిన పాపం అనేది శాపముగా కుటుంబం మొత్తానికి తగులుకుంటే కుటుంబం సర్వనాశనం అయిపోయింది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కొంతమంది పిల్లల్ని మా నాయనే, మా అమ్మాయి అయ్యా, ఏం చేస్తామయ్యా తెలియదులే అయ్యా, పిల్లలు అయ్యా అది అని అంటారు. చూడండి, ఇక్కడ తండ్రి వలన సమస్య, పిల్లల వల్ల సమస్య. పిల్లల వల్ల సమస్య. పిల్లల వల్ల తండ్రి ఏం అనలేకపోయాడంట, వాళ్ళని ఒప్పించలేదంట అసలుకి. దావీదు దేవునికి ఇష్టడే,
కానీ పిల్లల వల్ల సర్వనాశనం అయిపోయాడు. అర్థమైందా? అప్రియదిని బిడ్లారా, అమ్నోన్ అనేవాడు సొంత కూతురుతో అంటే సొంత చెల్లితో వాడు పాపం చేశాడు. అలాగే అమ్నోనుని అబ్షాలోము వచ్చి చంపేసేసాడు. పిల్లలందరూ శాపగ్రస్తులు అయిపోయారు. దావీదు దేవునికి ఇష్టడే, పిల్లల్ని వదిలేసేసాడు. ఎందుకు తెలుసా? నొప్పి తగలకుండా పెంచాడంట పిల్లల్ని. రాజుల మొదటి గ్రంథం 1:5 వాక్యం చదవండి. నొప్పి తగలకుండా పెంచుతున్నారు ఈరోజు పిల్లల్ని. శాపగ్రస్తులుగా చేసుకుంటున్నాను. గర్వించిన వాడై ఇలాగు ఎలా చేయుచున్నావని ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. అసలుకి నొప్పి కలుగు చేయలేదంట పిల్లలకి. నొప్పి కలుగు చేయాలా లేదా చెప్పండి? అసలు వింటున్నారమ్మా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నేను స్తోత్రం. ఇంకా ఉంది చాలా. ఇది అంటారు చూడండి, ముంతటి నీళ్ళకే భయపడితే తొట్టి నీళ్ళు ఎవడు పోసుకుంటాడని. హల్లెలూయా. చేతులెత్తి చెప్పరే హల్లెలూయా. అక్కడ చూడండి, గమనించాల్సిన విషయం ఏంటంటే కుమారులు పాడైపోతున్నా కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడంట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. నా ప్రియమైన బిడ్డలారా చూడండి, నీ కుమారులు శాపగ్రస్తులు అవుతున్నా నువ్వు 3:12 ఆ దినమున చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చెయ్యి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము, ఇక్కడ గమనించాలి, కుమారులు ఏం చేసుకుంటున్నారండి? తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నాను. అస్సలకి అది తెలిసినా కూడా తండ్రి అడ్డగించలేదంటండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. మీ పిల్లలు తప్పు చేస్తా ఉన్నారని మీకు తెలిసినా మీరు అడ్డగించకపోతే ఏమైందండి? పిల్లల మీదకి దీవెనలు వస్తాయా, శాపాలు అవుతాయా? చెప్పాలి. అమ్మో నాకు ఒక్కడే కొడుకు, అమ్మో నాకు ఏదో ఒక్కతే కూతురు అనకూడదా? ఇప్పుడు ఆ ఇద్దరి వలన కుటుంబం మొత్తానికి శిక్ష పడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక మాటలో చెప్పాలంటే ఏలి కుటుంబం దేవునికి ఏమైపోయింది? దూరం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నాను అంటే ఎరిగాడంట. ఎరక్కపోతే అది వేరు. పిల్లలు ఏం చేస్తున్నారో తండ్రికి తెలియదులేండి, పాపం ఆయన ఎందుకు అనాలి అంటాం మనం, అనొచ్చు. కానీ ఇక్కడ తండ్రికి తెలుసు అంటే అసలు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది తెలిసి కూడా వాళ్ళని అడ్డగించలేదంటే. ఎందుకంటారు చెప్పండి? ఎందుకు అడ్డగించలేదు? భయపడ్డాడు వాళ్ళంటే. దేవుని స్తోత్రం కలుగునగాక. భయపడ్డా? భయపడుతున్నారా మీ పిల్లలంటే మీరు? హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పారు. మీరు భయపడుతున్నారా? భయపడకూడదు. ఇక్కడ మన అంశం ఏంటంటే దూరం అయిపోతుంది జీవితం. దేవుడికి ఏమవుతుంది? దూరం అయిపోతుంది. చివరి దినాల్లో ప్రభు దగ్గర పడుతుంటే క్రైస్తవ్యం ఏమవుతుందండి? దూరం అయిపోతా ఉంది. దేవుడికి దూరం అయిపోతుంది. దేవుడికి దూరం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో ఎన్నో దూరం అయిపోతున్నాయి. ఏలి కుటుంబం దూరం అయిపోతే దేవుడు అది చెప్పాడు. ఆయన అంటున్నాడు, నేను దాన్ని చెప్పాను, నెరవేరుస్తాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా నీ జీవితం నిజంగా ప్రభుకి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ప్రభుకి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దూరంగా ఉన్న కొన్ని అంశాల గురించి చెప్తాను మీకు. నా ప్రియమైన బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. దేవుడు తన పోలిక చొప్పున తన సారూప్యమందు నరులను చేయదమని ఆదామును దేవుడు తయారు చేశాడు. ఆదాముకి బదులుగా ఆదాముకి సాటి అయిన సహాయముగా అవన్నీ కలుగు చేశాడు. తెలుసు మనకి సంగతి. కానీ వీరిద్దరిని ఏదైనా తోటలో పెట్టి చక్కగా
మంచి లైఫ్ చేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు దేవుని మాట వినకుండా సర్పం మాట అనగా సాతాను మాట విని వారు ఏం చేశారంటే వద్దన్న పండు తిన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? 3:23 చదవండి. దేవుడైన యెహోవా అతడు ఏలి నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు అతన్ని పంపివేసెను. ఇక్కడ చూడండి, అసలు దూరం చేసేసాడంట. హల్లెలూయ. పంపివేసినంటే దూరం చేసేసాడు. నా దగ్గర నువ్వు పంపివేసిన గెట్ అవుట్ అని. హల్లెలూయ. దేవుడు ఒకటి ఆజ్ఞాపించినప్పుడు, ఒకటి చెప్పినప్పుడు, అది నీకు కష్టమైన, ఇష్టమైన, భారమైన, తేలికైనా సరే దేవుడు చెప్పినది చేయటానికి నువ్వు తల వంచితే ఎప్పుడు ఆయనకు దగ్గరగా ఉంచుకుంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయ. దేవుని మాటలు పక్కన పెట్టి ఆజ్ఞలు మీరిపోయి ఇష్టానుసారంగా ఇంకా దైవ స్వరం కాకుండా వేరొక స్వరాలు వినటానికి నువ్వు అలవాటు పడ్డావా? దేవుడు ఏదో ఒక దినాన ఆ విషయాన్ని గమనిస్తాడు, నిన్ను గెట్అవుట్ అంటాడు, దూరం పెట్టేస్తాడు, నేను దగ్గరికి ఉంచుకోడు. అప్పుడే తినిపెట్టలేరు. దేవుడు చెప్పాడు, ఈ పండు తింటే నిశ్చయముగా మీరు చస్తారు, చాలా జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పాడు. కానీ సర్పం వచ్చి మాట్లాడటం వలన సర్పం వచ్చి ఆ సర్పం మాటలో పడ్డారంట. ఈరోజు కూడా చూడండి, ఆదివారం వాక్యం వింటారు, రోజు వాక్యం వింటారు, ఎప్పుడు వాక్యం వింటామంటారు, స్వరం వినపడుతూనే ఉంది. కానీ ఎవరో వస్తారు పనికిమాలినోళ్ళు, ఒక్క మాట చెప్పగానే అంతే. ఈ చెప్పిన దేవుడి మాటలన్నీ ఏమైపోతాయి? తొట్టులో పోసిన నీళ్ళలాగా, పగిలిపోయిన తొట్టులో నీళ్ళు పోతే నిలవనట్లుగా ఎంత వాక్యము దేవుడు మాట్లాడినా ఇక్కడ వీళ్ళ బ్రతుకులు అదిగో ఆ అన్య స్వరాలకి, సాతాను స్వరాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దేవునికి కోపం రప్పించి దేవుని సన్నిధికి ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు యోహాను సువార్త 10:27 అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి అన్యులను వెంబడించవు, అవి జీతగాలను వెంబడించవు, అవి నన్ను మాత్రమే వెంబడిస్తాయి. నా గొర్రెలు, అమ్మా చెప్పండి అమ్మా, నా గొర్రెలు, గొర్రెలా బర్రెలా? గొర్రెలా బర్రెలా? స్వరం వినేవాడు గొర్రె, వినవాడు బర్రె. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. కొంతమంది అంటారు, అరే దున్నపోతా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒరే దున్నపోతా అంటారు చూడండి. నిజంగా వాడు దున్నపోతా? ఆ స్వభావాన్ని బట్టి వాడు దున్నపోతు. దున్నపోతు మీద ఎంత వర్షం పడ్డా కూడా దానికి చలనం ఉండదంట. ఈ దున్నపోతు లాంటి స్వభావం కలిగిన వాళ్ళ మీద ఎంత వాక్యం అనే వర్షం కురిసినా నువ్వు చెప్పేది చెప్పుకో, ఉండేది మేము ఇంతే అన్నట్టుకుంటారు. దాని స్తోత్రాలు చెప్పాలా గట్టిగా? హల్లెలూయ. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా? ఎన్నిసార్లు దేవుడి మాట వింటావురా? లోపడవారా? నిన్ను ఆయన సన్నిధిలోని తరిమేసేదాకా, నిన్ను దూరపరిచేదాకా, కృప కోల్పోయేదాకా, మహిమ కోల్పోయేదాకా, అమరత్వం కోల్పోయేదాకా, అక్షయత కోల్పోయేదాకా గ్రహింపులేదా? ఆదామా అవ్వా నీకు అంటే కోల్పోయిన తర్వాత అప్పుడు ఇది అంటారు చూడండి, చేతులు కారిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు, దేవుడు వాక్యం ధ్యానించమంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు, పవిత్రంగా ఉండమంటున్నాడు, ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, కనికరంతో ఉండమంటున్నాడు, దయ కలిగి ఉండమంటున్నాడు. ఎన్నో విషయాలు చెప్పాడు. ఈ స్వరం అంతా అంటే ఆయన చెప్పిన ఆ స్వరం ద్వారా వచ్చిన ఆ మాటలని పక్కన పడేసి మేము ఉండేది ఇంతే సరవడా? చెప్పండి. సరుస్తాడు, చల్ ఇక్కడ నుండి దూరం బో అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే దూరం పెట్టేస్తున్నాడు. ఇదిగో ఈ అమాదాముల కుటుంబాన్ని మీరు మాత్రం ఇది ఇంక ఈ ప్లేస్లో ఉండటానికి వీలు లేదు. అదే విధముగా ఏలి కుటుంబాన్ని కూడా దూరం పెట్టేశాడు. అతని స్థానంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలా, నిన్ను దూరం పెట్టకముందే, నీ కుటుంబాన్ని దూరం పెట్టకముందే
నువ్వు దేవుని కృపకి దూరం కాకముందే, దేవుని ప్రేమకు దూరం కాకముందే, దేవుని సన్నిధికి దూరం కాకముందే దైవ స్వరమిని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పింది చేయటానికి సంపూర్ణంగా విధేయత చూపుదువు గాక. సాతాను యొక్క స్వరానికి లోబడితే నిన్ను జీవితం పతనం చేస్తాడు సాతానుడు. ఇప్పుడు ఆ పండు ఎందుకు తినట్లేదు అని ఆ టాపిక్ ఎత్తినప్పుడే, ఏయ్ ఆ పండు టాపిక్ నీకెందుకు అనాలా లేదా అనలా. కొంతమంది చూడండి, భక్తి టాపిక్ ఎత్తుతారు, ప్రార్థన టాపిక్ ఎత్తుతారు, చర్చి టాపిక్ ఎత్తుతారు, పాస్టర్ గారు టాపిక్ ఎత్తారు, విశ్వాసులు టాపిక్లు ఎత్తారు. ఆ టాపిక్లు ఎత్తినప్పుడు నోరు మూపియాలా? అసలు ఆ భక్తి విషయాలు మీకెందుకు, ఆ ప్రార్థన విషయాలు మీకెందుకు అనాలా లేదా? లూజ్ ఇస్తే బూజు పట్టిపోద్ది బ్రతుకు. ఎప్పుడు ప్రార్థన చేయాలా? హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలా? ఎప్పుడు వాక్యం వినాలి? ఎప్పుడు మందిరానికి పోవాలా? ఈ వారం కాదు 2 వారాల ధర పోవచ్చుగా, లేకపోతే ఎప్పుడో ఒకసారి మాతో పాటు సాగరం గుణదలో ఎక్కడో పోవచ్చుగా. ఎట్లాంటి స్వరాలు వినపడుతున్నప్పుడు అసలు ఆ టాపిక్ ఎత్తినప్పుడే నోరు మూపియాలా లేదా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ స్వరాలు వినరు. ఏ స్వరాలు? ఇంకో స్వరాలు ఉంటాయి, పనికి మాలిన స్వరాలు. దుప్పడ కప్పుకొని కూడా వింటున్నారట చాటింగ్లు. ఏది? దుప్పట్లు కప్పుకొని, హలో హలో రంగమ్మో. ఈ రంగమ్మ అని పేరు కూడా పక్కన పెట్టి రివర్స్ అంట, రంగమ్మ. ఇప్పుడు రివర్స్ చెప్పు శ్యామ, ఆ పేరు రివర్స్ చెప్పు. మంగారా రాగోడు రాట్ల మంగారావా. చూడండి రివర్స్. దుప్పటి కప్పు. నేను తొందరగా పడుకోవాలి, నేను కింద పడుకోను, పైన పడుకుంటా. కింద ఏమైంది? పైన ఇంకో స్వరం వినాలిగా నేను. దాని స్తోత్రం. పైన ఇంకో స్వరం వినాలి కదా. నా స్వరం అది నన్ను ఒప్పుకోదుగా. ఆ దయ్యం, ఆ శక్తి నన్ను ఒప్పుకోదుగా. నేను పైకి పోయి కదలా మీరు పడుకోండిలే. దేని స్తోత్రం కలుగునగాక. ఏమైంది లేరా, ఏమైతే తింటే ఏమైతే తాగితే ఉంది, వాళ్ళు ఏదో చెప్తారా. చూడండి, మనిషి తొందరగా దేనికి లోపడిపోతున్నాడండి? దేవుని స్వరానికే సాతాను స్వరానికి చెప్పండి. కానీ ఇక్కడ బాగు చేసేది ఏంటిది? దేవుని స్వరమా సాతాను స్వరమా? సాతాను స్వరం పాడు చేస్తుంది. ఎలగొట్టేశాడు. నేను అది తింటే నిశ్చయంగా మీరు సస్తారని చెప్పా కదా. ఎందుకని ఆ స్వరం విన్నారు? ఆ స్వరం వినటం వల్ల మీ ఒంటి మీద మహిమ పోయింది, దిగంబరులు అయిపోయారు. ఇది పరిస్థితి అని ఇలా నప్రియదిన బిడ్డలారా, దేవుడు ఆ విషయాలని తెలియపరిచి వాళ్ళని అక్కడ నుండి గెంటి వేసాను. ఏమన్నా అక్కడ చదవండి ఇంకోసారి. పంపివేసాను. చేతుల పైకెత్తి గడిగలు చెప్పాలి. ఏం చేశాడంటే పంపివేసాను. పంపివేసాను అంటే అర్థం ఏంటి? ఏమండి, నిన్నటిదాకా ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డు ఉండాలి కదండి, వాళ్ళని ఎప్పుడో పంపేశాడు మా ఓనరు. ఎందుకని? వాడు నైట్ డ్యూటీ చేయమంటే ఏం చేస్తున్నాడు? చక్కగా నిద్రపోతున్నాడు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. పంపివేసాను అంటే అర్థం ఏంటి? పంపివేసాను అర్థమైందా? వెళ్ళి రమ్మన్నాడు కాదు, పంపివేసాను అంటే ఇంకొద్దని, ఇంకెప్పుడు రాకూడదు, ఇంకెప్పుడు కనెక్షన్ లేదు మనకి. దేవుని స్తోత్రం కలుగునగాక. పంపివేశాను, దూరం అయిపోయింది. ఎవరి కుటుంబం? ఎవరి కుటుంబం? ఏలి కుటుంబం. సరిగింట్లో నువ్వు ఏ కుటుంబం? హల్లెలూయా. దూరం అయిపోతున్నాయి చాలా కుటుంబాలు దేవునికి. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క స్వరానికి మనం లోబడకపోతే, దేవుని ఆజ్ఞకు లోబడిపోతే దూరం అయిపోతాం. ఏలి కుటుంబం దూరం అవడానికి గల కారణం ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా తన కుమారులను గొప్ప చేశాడంట. ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు గొప్పగా ఎంచుకుంటున్నావో అది లేకుండా చేస్తాడు దేవుడు ఒకరోజు. గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా కానీ మీకు బాధ కలగొచ్చే మాట. నీ జీవితంలో ఏది గొప్ప అనుకుంటున్నావో అది లేకుండా చేస్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఆయన మాత్రమే గొప్ప చెయ్యాలి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఆయన మాత్రమే గొప్ప చెయ్యాలి. ఓబేదేదేము
దేవుడు నామాన్ని ఏం చేసేవాడంట? గొప్ప చేయవాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం చదవండి ఒకసారి. హల్లెలూయా. చేతులెత్తి సావట్లా ఈరోజు ఏందో గట్టిగా చెప్పండి. నా గొంతు మొదలైపోయింది ఆల్రెడీ, వీళ్ళ గొంతులు కూడా పోతున్నాయా? గట్టిగా చెప్పండి. అసలు నీరసంగా ఉన్నారు. హల్లెలూయా. ఇంక లాభం లేదా, గొంతు పోయినా పాడాల్సిందే పాట. అమ్మా 14వ అధ్యాయం కాదు 16వ అధ్యాయం చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ వాక్యం. మరియు అతడు సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడని యెహోవాను, అసలు చూడండి, యెహోవాను ఏం చేస్తున్నారంట? ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రము చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించను. చతురు పైకెత్తి గట్టిగా చెప్పాలి. దేవుని హైలైట్ చేయాలి. వాస్తవానికి ఇలాంటి కోడాలు పెట్టడం గొప్పే. హల్లు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు పనికిమాలిన కార్యాలు, పనికిమాలిన వాటన్నిటికీ లోకంలో ఎంతోమంది అడవుడు చేస్తారు. కానీ మన దేవుని గంభీరంగా ఆరాధించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత ఖర్చు పెట్టినా ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. చక్కగా స్టేజీ, చక్కగా సంగీతం, సౌండ్ సిస్టమ్, ఎంత గణపరిచినా దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు చెప్పండి. కొంతమందికి ఈ టైంలో ఆడని సింపుల్ పెట్టుకున్నా ఎట్ట పెడతారంట? పెళ్ళి సింపుల్ చేస్తా ఉంటారు. గాడిదే చెప్పండి. పెళ్ళిళ్ళు ఇట్లాంటి సింపుల్ చేస్తారా? పెళ్ళిళ్ళ కంటే దేవుని పని తక్కువ. హల్లెలూయా. తులమో పొలమో అయితే సంగీతం బ్రదర్లు వస్తారు. తులమో పొలం ఎత్తాడికి ఈ బ్రదర్ కూడా వస్తాడు. ఈ మధ్య మొత్తం కొనుక్కున్నట్టున్నాడు. అలా చెప్పండి గట్టిగా. అంతే, ఏది వరకు చేయకూడదు. కష్టపడ్డాడు ప్రతిఫలం అంతే. వాళ్ళు చెప్పాలి గట్టిగా. కొంతమంది ఇంటి సోదరుడు నచ్చడు, బయట సోదరులు నచ్చుతారు బాగా. అర్థమైంది? మంచిగా దేవుని కనపరచాలి. ఇంకా కనపరచాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. డబ్బులు సింపుల్గా పెట్టుకున్నానా ఎటా? సింపుల్గా. నీకు బుద్ధి రావట్లా. సింపుల్గా వదిలేస్తున్నావు హాస్పిటల్లో వేలు వేలు. సింపుల్ లాగుతున్నాడు లేదా వాడు డాక్టర్? సింపుల్గా 50,000 కట్టబెట్టాడా? 50,000 కట్టబెట్టా అంటాడు. 50,000 కదా, ఇంకా 10,000 తీసుకో, కానీ నన్ను బాగు చేయి. దాని స్తోత్రం. ఎన్నో పోతున్నాయి సింపుల్గా దేవుని నామాన్ని. చదవండి, ఆ వాక్యం చదివితే నేను చెప్పిన మాట మీకు అర్థమైద్ది. 16:4 చదవండి ఇంకోసారి. అసలుకి ఓబేదేదెము కుటుంబాన్ని 3 నెలలకే ఎందుకు దేవుడు అంత గొప్పగా దీవించనంటే, యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ప్రసిద్ధి చేయుటకును. అక్కడ చూడండి, ప్రసిద్ధి. ప్రసిద్ధి అంటే గొప్ప. ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రంలో చెల్లించుటకును. ఆయనకి ఏం చెల్లించాలంట? గట్టిగా చెప్పండి స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రము చేయుటకును లేవీల్లో కొందరిని నియమించను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. మన దేవుని మనం ఎప్పుడు కూడా ప్రసిద్ధి చెయ్యాల. గట్టిగా చెప్పాలా? గట్టిగా. యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన. భయము లేదు, భయము లేదు, భయము లేదు, భయము లేదు, భయము వెంట జయమే క్రీస్తు ఉండగా. యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన ఒక జ్ఞానం ఏంటంటే, లైఫ్లో దేవుణ్ణి మాత్రమే ఎక్కువ కనపరచాలి మనం. ఆమేన్.
అక్కడ అదేగా చెబుతుంది, నాకంటే నీ కుమారులను నీవు ఎక్కువ గొప్ప చేయుచున్నావు. నన్ను కదా గొప్ప చేయాల్సింది, నన్ను కదా ఎక్కువ ప్రసిద్ధి చేయాల్సింది. తన స్తోత్రం. నన్ను కదా నువ్వు ఎక్కువ హైలైట్ చేయాల్సింది. నిన్ను నువ్వు చేసుకుంటావా? నన్ను గణపరిచే వారినే నేను గణపరుస్తా. అటైతే నన్ను గణపరిచే వాళ్ళనే, నన్ను తృణీకరించే వాళ్ళని మాత్రం అసలు పట్టించుకోను నేను. దాని స్తోత్రం. నన్ను తృణీకరిస్తే మాత్రం నేను పట్టించుకోనని చెప్పేశాడు అక్కడ. నన్ను గణపరచండి, నన్ను ప్రసిద్ధి చేయండి, మిమ్మల్ని కూడా ప్రసిద్ధి చేస్తా నేను. ఆమేన్. ప్రసిద్ధి చేస్తా. దేవుని పనులు ఘనంగా చేయాలి మనం, దేవుని కార్యాలు ఘనంగా చేయాలి. ఏమన్నా కానీ ఆయన కొరకు చేసేది ఏదైనా వృధా అవుతుందా? కాదు. హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక విధముగా దేవుణ్ణి హైలైట్ చేయగలిగితే దేవుడు ఎంత గణపరచబడతాడు, ఎంత సంతోషిస్తాడు. ఒక తల్లి ఆయన పాదాలకు పూయటానికి విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన ఏం చేసింది? గణపరిచింది. ఎందుకు అంత వేస్ట్ చేస్తున్నావని శిష్యులలో ఒకడంటే దేవుడు అంటున్నాడు, అరే బాబు, భేదాలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారో, నేను ఎప్పుడు మీ దగ్గర ఉండేవాడిని కాదు కదా. అవును, నా కొరకు ఒక మంచి కార్యము చేసింది. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఏం చేసింది? విలువైనది, ఖరీదైనది ఇచ్చిందంట దేవుడికి. దేవుని స్తోత్రం. కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా చూడండి, నలిగిపోయి మురిగిపోయిన 10 రూపాయలు వేస్తారు సాక్ష్యం చెప్పి. అది 1-10 సార్లు లేనిపోయింది దొంగసాటుగా కైనీలు, రాజకైనీలు, లేకపోతే ఏదన్నా పొగాకులు కానీ ఉంటే ఆ ప్యాకెట్లు పెట్టిన చోట ఈ కూడా పెట్టి, అవి ఎన్ని రోజులు మురగబెట్టి, ఇది సారాయి మురగ పెడతారు చూడండి, అట్ట మురగబెట్టి తీసుకొచ్చి అట్ట వేస్తా ఉండి కానుకలు లెక్కేసేటప్పుడు కొట్టిద్ది నాయన. అసలు మామూలుగా కాదు ఆ వాసన. సాక్ష్యం చెప్పి దేవుడు నన్ను ఎంతగా గొప్ప చేశాడు, నేను వేసింది అదిగా మురిగిపోయిన 10 రూపాయలు. అంత గొప్ప చేస్తే దేవుడు అడగడా నిన్ను? ఎరా, ఆ టైంలో నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తే ఎన్ని వేలు అవుతాయి, ఎన్ని లక్షలు అవుతాయి. నువ్వు నాకు ఇచ్చేది ఎంత? ఈ జ్ఞానం రావాలి దేవుని బిడ్డలకి. దేవుడు దగ్గర పొందే కార్యాలు గొప్పవి అయినప్పుడు సాక్ష్యం చెప్పి దేవుడికి ఇవ్వాల్సిన కూడా ఎట్టుండాలి? గొప్పగానే ఉండాలి. గొప్పగా ఇవ్వనందుకే కదా కయ్యని ఏం చేశాడు? దూరం పెట్టేశాడు. నాకు అన్ని తాలిగింజలు బోలిగింజలు అన్నీ తీసుకొచ్చేస్తావా? ధాన్యమని శ్రేష్టమైన ఇచ్చాడు రా నీ తమ్ముడు. నీ తమ్ముడు శ్రేష్టమైన ఇచ్చాడు దేవుడు బలులు. దేవుని స్తోత్ర. శ్రేష్టమైన బలి ఇచ్చాడంట దేవుడికి. హెబ్రీ 4వ అధ్యాయం ఎంత మంచి మాట చూడండి. అక్కడ శ్రేష్టమైన బలి అర్పించాను. హల్లెలూయా. వాక్యం చెప్తుంది అక్కడ, శ్రేష్టం కాదు, నీకు శ్రేష్టమైనవి చేసుకుంటున్నావా? మనుషులకు శ్రేష్టమైనవి చేస్తున్నావా? దేవునికి శ్రేష్టముగా ఉండాలా. నీకున్న దాంట్లో, చేయగలిగిన దాంట్లో, చాతైన దాంట్లో దేవుణ్ణి గొప్పగా నువ్వు ఎంచగలిగితే, ప్రసిద్ధి చేయగలిగితే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటాడు దేవుడు. వాక్యం చదవండి. విశ్వాసమును బట్టి, హెబ్రీ 11:4, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే ఎట్ట అర్పించాను? మురిగిపోయిన ఇచ్చాడా దేవుడికి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కోడం డబ్బులు అయితేగా, డబ్బులు ఏది కాబట్టి అయితే డబ్బులు అయితేగా అన్నను పిలవంటే ఎక్కువ అయితే అన్న ప్రార్థన చేస్తే ఎక్కువ దీవెనలు పొందట్లా? చెప్పండి. అవి కావాలి. అదే అన్న ప్రార్థన చేస్తే గొప్ప దీవెనలు. అన్న అవుతాయిందా? దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఇంకా చూసి చూడనట్టు పోతున్నా, ఒకప్పుడు అయితేనా గుండె పగిలేది మీకు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు ఆయన సిద్ధాంతం పాటించాం, దావీదయ్య గారి సిద్ధాంతం. దేవుని స్తోత్రం. ఆయన ఇంత అంటేనే కారు ఓడికి ఇంత, డ్రైవర్కి ఇంత, ఒత్తి రూమ్కి ఇంత, దానికి ఇంత అని. ఇటు గుండె పగిలిపోయింది, బల్లారు తీసుకెళ్తే 50,000 అయినాయి అంట. గాబ్రియల్ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మళ్ళీ కార్ డ్రైవర్కి 12,000 అంట. ఎవరికి? వాడు గుండె పగిలిపోయి అన్న ఇక జన్మలో మీటింగ్లో పెట్టలేదన్న ఆయన అన్నాడు. హల్లెలూయా.
కానీ దేవుని పని చేయాలి అంటే ఇవన్నీ మీరు ఏదో చేయలేదని కాదు, ఘనంగా చేయాలి దేవుని పని. ఆమేన్. చేతులు ఎత్తి చెప్పరే హల్లెలూయా. ప్రీతిని పెట్టారా, దేవుని కొరకు చేసే దానింట్లో మనం ఎక్కడ ఎప్పుడు వెనకాడకూడదో. దాని స్తోత్రం. దేవుడు ఏదో ఒక విధంగా మహారాజులు కానీ తిప్పుతాడు సేవకుల్ని, గుర్తుపెట్టుకోండి మీరు. ఏదో ఒక విధంగా దేవుడు. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇజ్రాయెల్ దేశంలో అన్ని ప్రాంతాల కరువు వచ్చినా ఏలియా ఉన్న ప్రాంతాల కరువు వచ్చిందా? రానివ్వడు. వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో, తన సేవకుల క్షేమం చూసి ఆనందించే దేవుడు. ఆ వాక్యం చదవండి. తన సేవకుల క్షేమమును చూసి ఆనందించే దేవుడు అని వాక్యంలో రాయబడింది. తన బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన ఏదైనా చేయగలగడు. మహిమగల దేవుడు, మహిమగల అద్భుతాలు చేయగలడు. నువ్వు యోగ్యుడు అయితే, యోగ్యురాలు అయితే నిన్ను వాడుకుంటాడు. అది భాగ్యం ఎంచుకుంటే. నీకు భారం అయిపోతే నీ స్థానంలో ఇంకొకరు నిలబెడతాడు దేవుడు. కానీ ఆయన పని ఆయన చేసుకుంటూనే పోతాడు. దాని స్తోత్రం కలుగునగాక. చేతులెత్తి చెప్పండి. ఏబేలు ఏం అర్పించాడు? శ్రేష్టమైనవి అర్పించాడు. కానీ ఇక్కడ ఏలి కుమారులు ఏం చేశారు? శ్రేష్టమైన అర్పించారు దేవునికి. శ్రేష్టమైన అన్ని వాళ్ళు తీసుకున్నారంట. ఆ వాక్యం కూడా చదవండి, ఇంక ముందుకు వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం. శ్రేష్టమైనవి వాళ్ళు తీసుకున్నారంటండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రేష్టమైనవి ఎవరికి చెందాలి? వాక్యం చెప్తుంది 2వ అధ్యాయం 29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలివి నైవేద్యములను మీరెలా తృణీకరించుదురు? అక్కడ చూడండి, ఆ మాట అసలుకి ఎట్టవాడాడో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు. నేను కాదు కదా రాసింది ఈ వాక్యాన్ని. ఎవరు రాసింది? దేవుడే. ఎట్ట కొవ్వు పెట్టుకొని ఉంటారా మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొరువు పెట్టుకున్నటకై నా జనులకు నైవేద్యములు శ్రేష్టమైన భాగములను మీరు పట్టుకుంటారా? ఆగండి ఆగండి. శ్రేష్టమైన భాగములను శ్రేష్టమైన మీరు తీసుకుంటారా? నాకు అది అర్పించాల్సింది. నా మాట ఎంతమందికి అర్థమవుతుందో? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. శ్రేష్టమైన ఎవరికి ఇవ్వాలి? హృదయం శ్రేష్టమైనది, అది కూడా ఇవ్వాలి దేవునికి. ఆమేన్. మనసు శ్రేష్టమైనది, అది దేవునికి ఇవ్వాలి. జీవితం శ్రేష్టమైనది, అది దేవునికి ఇవ్వాలి. చేతులు పైకి ఎత్తి కడిగలు చెప్పండి. అన్నీ బాగుంటే అస్సలకి దేవునికి దొరుకుతాడా మనడు? అన్నీ బాగుంటే దొరకడా? దాని స్తోత్రం. అన్నీ బాగున్నప్పుడు, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము లేదు నా యేసుని, బలమంతా పోయా, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని వినిపించుచున్నది. నాకు ఒక నాకు ఒక నాకు హృదయారణ్యములో కృంగిన సమయములో నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది. నాకు ఒక హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు మనం దైవ సన్నిధిలో దగ్గరగా ఉండాలని కోరుకుంటాం, కానీ సాతాను రానివ్వడు. దాని స్తోత్రం.
దేవునికి దూరం అయిపోయిన వాళ్ళకి గుర్తు ఏందయ్యా అంటే ఒకటి బెస్ట్ అన్ని వాళ్ళు తీసుకుంటారు, వరస్ట్ అన్ని ఎవరికి ఇస్తారు? దేవుడికి ఇస్తారు. అదే గుర్తు. వరస్ట్ అయిన మనసు, వరస్ట్ అయిన హృదయం, వరస్ట్ అయిన కార్యాలు, వాళ్ళు చేసే అన్ని వరస్టే. దట్ ఈస్ నాట్ బెస్ట్. అది బెస్ట్ అయిన కార్యాలు, దట్ ఈస్ నాట్ బెస్ట్ థింగ్స్. అవి శ్రేష్టమైనవి కాదు. శ్రేష్టమైనవి అర్పించినందుకు ఏలి కుటుంబాన్ని దూరం అయిపోయింది దేవునికి. శ్రేష్టమైన మాట ఆజ్ఞ విననందుకు అవాదములు దూరం అయిపోయారు. శ్రేష్టమైనవి దేవుని సొంతం కావాలి. ఆమేన్. శ్రేష్టమైనవి దేవునికి అర్పించాలి. శ్రేష్టమైనవి దేవుని సొంతం చేయాలి. నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఉంటే కుదరదు. దూరం అయిపోయిన తర్వాత బాధపడకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హృదయం దూరం అయిపోయింది. వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 15వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాక్యం చెప్తుందండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం అండి. చదవాలి. ఈ ప్రజలు అంటే ఇక దూరం అయిపోయిన వాళ్ళ హృదయాలు, వారి కుటుంబాలు ఎటువంటి అంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను అంటే పైపైన సూత్రాలే గట్టి సూత్రం చెప్పంటే బయటకి రాట్ల బయటికి నోరు. ఆత్మ తీవ్రతతో చెప్పే స్తోత్రాలు అవి వేరుగా ఉంటాయి. స్తోత్రాలను ఆనందిస్తూ దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళు ఆ ముఖంలో కలిగే ఆ ముఖ శోభ, ఆ ముఖ ప్రకాశం, ఆ ముఖంలో కనబడే ఆనందం వేరుగా ఉంటుంది. ఎక్కడో మైండ్ పెట్టుకొని సోదరం ఎట్టా ఇప్పుడు కోళ్ళు చూసినట్టుగా సోదరం వాళ్ళ ముఖాలు చూస్తే అసలు కేడుందండి. అందుకే చెప్తున్నాడు, వాళ్ళ హృదయాలు నాకేమైపోయినాయి, వారి పెదవులతో నన్ను కనపరుస్తున్నారు. ఎట కనపరుస్తున్నారు? హృదయంతో దేవుని కనపరచండి. అందరు కనపరచండి. హృదయంతో చెప్పండి, అయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి అదొక 2-4 బీట్ ఎక్స్ట్రా. దావీదు వాలే తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కష్టము వచ్చినా నష్టము వచ్చినా తండ్రిని స్తుతించెదము. కష్టము వచ్చినా నష్టము వచ్చినా తండ్రిని. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. చంద్రపగత యేసయ్యా, చంద్రపగత ఓ యేసయ్యా స్తోత్రము. అయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా
స్తోత్రము దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము యేసయ్యా దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా ఆమేన్ హల్లెలూయా చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి వారు పెదవులతో నన్ను దావీదు ఎట్ట కనపరిచాడండి హృదయంతో కనపరిచాడు దేవుణ్ణి భార్య అంటుంది ఒక విరుద్ధుడు ఎగిరినట్టు ఎగురుతావు రాజు అయ్యండి ఆడపిల్లల మధ్యలో అట్ట ఎగరొచ్చాను నువ్వు రాజు కదా జనం ఏమనుకుంటారు నిన్ను దావీదు అంటాడు ఎవడేమనుకున్నా పర్వాలేదు హల్లెలూయా ఎవడేమనుకున్నా పర్వాలా ఎవరు అపార్థం చేసుకున్నా పర్వాలేదు నా దేవుని సన్నిధిలో ఆడతాను పాడతాను చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి సిగ్గుపడకూడదు మీరు కూడా చప్పట్లు కొట్టేటప్పుడు పాట పాడేటప్పుడు హల్లెలూయా ఒక్కసారి మళ్ళీ బాగా చప్పట్లు కొట్టాలి స్తోత్ర హల్లెలూయా పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము యేసయ్యా హృదయ పాలకుడు హృదయ ఆరాధన కావాలి హృదయముతో గణపరచాలి పెదవులతో గణపరిచే కొన్ని దుష్ట సంఘాలు ఉన్నాయి పెదవులతో గణపరిచే కొంతమంది దుష్ట విశ్వాసులు ఉన్నారు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ ఆ దుష్ట సంఘాలు దుష్ట విశ్వాసులాగా మనం ఉండకూడదు మనం ఆత్మతో సత్యముతో గణపరుస్తూ స్తుతించుచు ఉజ్జీవంగా శక్తివంతంగా ఆత్మ పొందిన సంఘముగా దేవుని ఆరాధిస్తే ఆయన మహిమ దిగి వచ్చింది ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు మన మధ్యలో ఆయన ఆత్మ సంచరింపు చేస్తాడు ఆ పరలోకపు ఆనందాన్ని ఇస్తాడు ఆ పరలోకపు మహిమను కమ్ముకొని చేస్తాడు హల్లెలూయా కష్టము కలిగిన కన్నీళ్ళు వచ్చిన వ్యాధులు వచ్చిన బాధలు వచ్చిన స్తుతి ఆగకూడదా ఆరాధన ఆగకూడదా కనపరచడం ఆగకూడదా అలాంటి అనుభవంలో ఉండాలి నీవు చీకటి దగ్గరికి రాదు అంటున్నప్పుడు దయ్యాల్ని దగ్గరికి రావా ఆరాధన చేస్తున్నప్పుడు పారిపోతాయి శక్తులు గట్టిగా చెప్పండి హల్లెలూయా వారు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయాలు ప్రియ దేవుని బిడ్డ ఈ రాత్రి నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా పరీక్షించుకోవాలి హల్లెలూయా దేవునికి దగ్గరగా ఉండాలి మనం దూరంగా ఉండే రోజులు కాదు
దేవుడు గింటేయక ముందే, వెళ్ళగొట్టక ముందే, బలము తక్కువ చేయకముందే నేను దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానని పరీక్షించుకోవాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ప్రీతిని పెట్టారా, దేవునికి దూరమైన వాళ్ళు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 15 అధ్యాయం. తండ్రికి దూరం అయిపోయాడు ఒకడు. 15:13. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు, మైక్లో చదవచ్చుగా. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. దూరం అవటం వల్ల ఏమైపోయిందంటే అండి, ఆస్తి పాడైపోయిందంట. తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమైపోయింది? ఏమిచ్చాడు ఆస్తి? ప్రేమ, విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధత, భక్తి, దీన మనస్సు, వినయం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం. అది తండ్రికి దూరం అయిపోయి ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. తండ్రి అనగా నా ప్రీతిని పెట్టారా, 2 అర్థాలు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తామా లేదా? ఓ లార్డ్, హెవెన్లీ ఫాదర్, యూ హ్యావ్ గివెన్ మీ ఏ వండర్ఫుల్ టైమ్ లార్డ్ ఫర్ దిస్ డే. నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై, గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ ప్రివిలేజ్, గొప్ప భాగ్యమునకై నీకు స్తోత్రం అని మనం ప్రార్థన చేస్తాం. నేను స్తోత్రం కలుగునగాక. అప్రీతిని పెట్టారా, పరలోకపు తండ్రి దేవుడు. ఆ పరలోకపు తండ్రికి దూరం అయిపోయినటువంటి సమూయేలు, ఏలి కుటుంబం ఏమైందో మనం ధ్యానించాం. అవాదాములు కూడా ఏమైపోయారో మనం ధ్యానించాం. నేను స్తోత్రం కలుగునగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12-13 చదివితే ఒకప్పుడు మన స్థితిని గుర్తు చేస్తున్నాడు అక్కడ. ఆ కాలమునందు ఇశ్రాయేలీలతో, 2వ అధ్యాయం 12వ వాక్యం 13వ వాక్యం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు, అబ్బా ఈ మాట కావాలండి నాకు. అక్కడ చూసారా, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అన్నాడు కదా. దానికి పై వచనాలు మనం చదివితే అక్కడ ఏమన్నాడంటే, 1 పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు అంట. వీళ్ళకేం లేదు వాగ్దానమా. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? పై నుండి ఆత్మ మీ మీదకి వస్తుంది. అదేంటిది అది? ఈ రోజున చాలా సంఘాల ఆత్మ లేదంటే వారు దేవునికి దగ్గరగా ఉన్నట్ట, దూరమైనట్ట? వారికి ఆత్మ లేదు. అందుకనే పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, వీళ్ళకి దేవుని రాజ్యం వెళ్ళాలి, సిద్ధపడండి అమ్మా, సిద్ధపడండి అయ్యా అంటే ఎట్లుంటుంది ఆ మాట? చెవిటోడు ముందు శంఖమూదినట్టు ఉంటుంది. అరే బాబా, వాడు ఎప్పుడో దేవుడికి ఏమైపోయాడు, వాడికి ఆలోచనలు రావట్లా. ప్రభు వస్తాడు, మనం సిద్ధపడాలి. క్రైస్తవులారా, నిజంగా మీరు దేవునికి దగ్గరగా ఉంటే మీ కాళ్ళు కింద, కళ్ళు పైన ఉంటాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాళ్ళు ఎక్కడ ఉంటాయి? కళ్ళు. నీ కళ్ళు కిందే ఉన్నాయంటే నువ్వు పందితో సమానం. నీకు నిరీక్షణ లేదు. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, నేను సిద్ధపడాలి అని బుద్ధిగల కనికల వారు సిద్ధపడలేదు నీకు. అందుకంటున్నాడు, వారు ఎవరంటే పరజనులు, నిబంధన లేని వారు, నిరీక్షణ లేని వారు, లోకమందు అసలు దేవుడే లేని వారు అయ్యుండి. అంటే దూరమైపోయిన బ్యాచ్ ఇదంతా. క్రైస్తవ్యం అని చెప్పుకుంటున్న వారిలో దూరమైన బ్యాచీలంతా. నేను స్తోత్రం.
దేవుడే లేడంట. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, యేసు రక్తమే చేయమనండి ఇప్పుడు. హల్లెలూయా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. యేసు రక్తమే జయము, యేసు రక్తమే పనాలి. జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము. హల్లెలూయా. యేసు రక్తము వలన ఇప్పుడేమయ్యాం మనం? సమీపస్తులమయ్యాం. యేసు రక్తములో జయం. స్తోత్రం. యేసు రక్తమే జయమని చెప్పండి. ఆ మట్టి చేతులు పైకి లేపండి. ఇప్పుడు చెప్పండి. మీరు ఆగండి అయ్యా. ఈ ముందు లాగండి, ఆ వెనకాల వాళ్ళు చెప్పండి. యేసు రక్తముకే జయం జయం, ఎర్ర సముద్రానికే భయం భయం. హల్లెలూయా. చెప్పండి. యేసు రక్తముకే జయం జయం, ఎర్ర సముద్రానికే భయం. హల్లెలూయా. యేసు రక్తమే జయం జయం, సాతానుకే భయం భయం. యేసు రక్తమే జయం. ఎవరు నేలకడ వేగాలెట్ట అసలు రాట్లా అస్సలకి. యేసు రక్తమే చేయమని ఒక్కలనండి గట్టిగా. ఒక్కలనమంటే అదే గాడిద బుద్ధి అంటే. ఒక్కలని చెప్పి ఒక్కలండి ఆంధ్ర వేసాడా రాలేదా? ఒక్కడవే చెప్పు, అక్కడుండి చెప్పు అంతే. కొట్టు చప్పట్లు గట్టిగా. అదే మాట భాస్కర్ నువ్వని ఒకసారి అన్నయ్యా. సిగ్గుపడుతుంది కొత్త పెళ్లి కూతురు. చంద్ర నువ్వను గట్టిగా. అబ్బో అందరేనండి ఇప్పుడు. వాస్తవానికి నెలకు 1-2 సార్లు తగులుతూనే ఉండాలి అబ్బాయి ఇక్కడ. హల్లెలూయా. మంచోళ్ళే కానీ సాతాను మోసాలు. దేవుని స్తోత్రం. మళ్ళీ యేసు రక్తమే జయము. ఏం పాడు? జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. సాతాను శక్తులు, దురాత్మ శక్తులు రక్తమే చెబుతుంటే సాతాను ఉంటాడా? సాతాను శక్తులు క్రియ చేస్తాయా? పారిపోతాడు, కాలిపోతాడు. వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నోరు ఎత్తకుండా చేస్తాడు సాతానుడు. ఇప్పుడు గట్టిగా చెప్పడం ఒకసారి. యేసు రక్తం చెప్ప హల్లెలూయా అంట. హల్లెలూయా చెప్తారు కానీ యేసు రక్తం కదా మనం టాపిక్ ఇప్పుడు. చెప్పు ఇప్పుడు. హల్లెలూయా. యేసు రక్తం చెప్పు ఇప్పుడు. ఇప్పుడు హల్లెలూయా చెప్పు, స్తోత్రం చెప్పు. చాలా మంది
తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైనట్టు ఏమైపోతున్నారు? ఎందుకు దూరం అయ్యాడండి అసలు వీడు? తప్పిపోయిన కుమారుడు ఎందుకు దూరం అయ్యాడు చెప్పాలి మీరు. పెద్దోడు అక్కడే ఉన్నాడుగా తండ్రి దగ్గరే, చిన్నోడు ఎందుకు పోయాడు? వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాడు తండ్రికి దూరం అయిపోయి దుర్వ్యాపారములో పడిపోయాడు. దాని స్తోత్రం. అక్కడ ఏమని రాయబడిందంటే ఆ వాక్యంలో, వేశ్యలతో సాంగత్యం చేశాడంట. ఎవరితో? అదేనా ఉంది, వేశ్యలతో అనే మాట లేదా? చదవండి లూకాసు వార్తలో. దేవుని స్తోత్రం కలుగును గాక. వేశ్యలు చెప్పండి. అదిగో అది తీసుకో, మైక్ తీసుకో. అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశములలో ఒకని చెంత చేరెను. అతడు ఆ పందులు మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. దుర్వ్యాపారము అనే దానిలో 3 ఉన్నాయండి. ఒకటి మందు ఉంది. మందు అంటే త్రాగుడు. బైబిల్లో ఉంది ఇది. ఆ దుర్వ్యాపారం అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకొక అంశం వస్తుంది. దుర్వ్యాపారం అనే దాంట్లో ఒకటి త్రాగుడు ఉంది, దుర్వ్యాపారంలో వ్యభిచారం ఉంది, దుర్వ్యాపారంలో జోజం ఉంది. ఏంటి చెప్పండి? దుర్వ్యాపారంలో త్రాగుడు ఉంది, దుర్వ్యాపారంలో వ్యభిచారం ఉంది, దుర్వ్యాపారం అనే పదములో జోజం, పేకాట కానీ ఇంకా వేరే ఉంటాయి కదా, అది ఉంది. 31వ వాక్యం మాట చదువు. ఏమనుంది అక్కడ? 30నా? అయితే నీ ఆస్తిని చూడండి. ఇదే ఎవరితో తిన్నాడంటే ఈడు? అంటే ఈడెవడండి? త్రాగుబోతోడు, రెండోది వ్యభిచారి, మూడోది నోటితో చెప్పాలి మీరు. ఆడే వాళ్ళు దేవుడు దగ్గరగా ఉన్నట్ట చెప్పండి. ఆదివారం మందిరంలో కూర్చున్నంత మాత్రం నీవు దేవుడు దగ్గరగా ఉన్నా అనుకుంటున్నావా? దుర్వ్యాపారం చేస్తున్నాడు వాడు. దేహముతో దేవుని మహిమపరచాలి, దేహముతో దేవుని గణపరచాలి. దేహమును దేవుడి సొత్తు కనుక ఆయన మహిమ కొరకే నీతికి సాధనాలుగా వాడబడాలని ఈ జ్ఞానం ఎప్పుడో మర్చిపోయేదాడు చేశాడు సాతాను. దుర్వ్యాపారం అంటే మందుకు అలవాటు పడ్డాడు, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు, ఇంకా జోజానికి అలవాటు పడ్డాడు. కాట్లో కోడి పందాలు ఇవన్నీ జోజాలే. దాని స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ చేస్తూ తండ్రికి దగ్గరగా ఉండగలడా? ఉండగలడా? అందుకని ఇక్కడ తండ్రి వాడిని దూరపరచడా. వాడికై వాడే, వాడి అలవాట్లే వాడిని ఏం చేసినాయి? తండ్రి దూరపరచలేదండి. అవాదాములు దేవుడు నెట్టేశాడు, ఎలగొట్టాడు. సమయలు కుటుంబాన్ని కూడా దేవుడే దూరపరిచాడు. ఇక్కడ వీడు మాత్రం వాడికై వాడే దూరం అయిపోయాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎల్లగొట్ట మునిపే ఏలి కుటుంబం లాగా ఉండొద్దు. దేవుడు నిన్ను ఎల్లగొట్టక మునిపే అదిగో అవాదాముల కుటుంబం లాగా ఉండొద్దు. దేవుడు ఎల్లగొట్టకుండా ఇంకా కృప చూపుతున్న నీకై నువ్వే దూరం అయ్యి దేవునికి విరోధంగా మారద్దు. దాని స్తోత్రం కలుగునగాక. వేశ్యలతో సాంగత్యం చేశాడంట. తండ్రి దగ్గర నుండి పోయేటప్పుడు ఎట్టపోయాడండి వాడు? విస్తారమైన ఆస్తులతో పోయాడు, విస్తారమైన అభిషేకంతో పోయాడు, విశ్వాసంతో పోయాడు. ఈ రోజున వేశ్య అనబడుతున్న నామకార్థ క్రైస్తవులతో కలిసిపోతున్నారు, నామకార్థంగా ఉన్న అన్యులతో కలిసిపోతున్నారు. నామకార్థం కాదండి, పాపంలో ఉన్న అన్యులతో కలిసిపోతున్నారు. మేము విశ్వాసుల మనుషాలు లటిక్కిన స్నేహాలే. అదిగో మా దగ్గరికి వచ్చే వాళ్ళు చర్చికి పోయేవాళ్ళనంట, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళనంట. ఒక వ్యక్తి భక్తుడు అన్నప్పుడు 3 చూడండి మీరు: ప్రార్థన, అభిషేకము, దేవుని యందులు భయం. చెప్పాలి. ఒకటి ప్రార్థన, అభిషేకం చూడండి. మూడవది దేవునికి భయపడుతున్నాడా లేదా? ఈ 3 గమనించండి. ఆ 3 ఉన్నవాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. స్తోత్రం కలుగునగాక. వాడికి ప్రార్థన లేకపోతే ఎట్ట భక్తుడు అవుతాడు? వాడికి అభిషేకం లేకపోతే దేవుడు వాడి హృదయాన్ని ఎట్ట అంగీకరించాడు?
నీ హృదయం దేవుని ఎదుట సరిలేదని ఎవరితో అన్నాడు దేవుడు? గారడి సింహంతో అనలేదా? అభిషేకం లేదంటే వాడు హృదయం దేవుని ఎదుట కదా. మూడవది, వాడు దేవునికి భయపడట్లేదంటే వాడు ఏ త్రోవలో వెళ్తున్నాడండి? నాశనకరమైన త్రోవలో వెళ్తున్నాడు. విడి జీవితం చేస్తున్నాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు, అలాగే అబ్రహాం దేవునికి భయపడ్డాడు. ఎందరో భక్తులు దేవునికి ఏమయ్యారు? అది ఆ భయం లేదు వీడికి. తండ్రికి దూరం అయిపోయి పోయేటప్పుడు అన్నీ తీసుకుని పోయాడు. అక్కడ పోయిన తర్వాత అన్నీ ఇక ఉంటారు కదా, ఇదంటారు చూడండి, ఏ గ్రూపుకి సంబంధించిన వాళ్ళు ఆ గ్రూప్కి ఉంటారు. దాని స్తోత్రం. బెల్లమున్న దగ్గర ఈగలు ముసిరినట్టు, చేమలో ఎగబడినట్టు, ఆస్తులు పాస్తులు ఉంటే అందరూ ఎగబడతారు. అంత స్వాహ ఏమైపోయింది? అంత అయిపోయిన తర్వాత ఆ డబ్బు విలువ, ఆ ఆస్తి విలువ ఇప్పుడు అర్థమైంది వాడికి. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందంట. చేతులపైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఆ దేశంలో ఏమొచ్చిందండి? కరువు రాగానే తినటానికి ఏం లేదు, మనవాడికి తిండి లేదు. ఒక అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా బాగా ఆకలి అవుతుంది, అన్నం పెడతావా? అన్నం పెడతాను కానీ నా పందులు మేపుతావా? 3 పూటలు పెడతావా? లేదు లేదు, ఒక్క పూట పెడతా, ఒక్క పూట పెడతా, పందులు మేపాలి, అది లిమిట్లో పెడతా ఫుడ్. నువ్వు అడిగినంత కుప్పలు కుప్పలు పెట్టను, ప్లేట్లు పెట్టను, కోరింది పెట్టను. ఏ పచ్చడి మెతుకులో, ఏ గంజి పువ్వో ఏదో ఒకటి పెడతా, నీ మొహాన్ని వేస్తా, అది తిని పందులు మేపుతానంటే ఓకే. ఇంకేం చేస్తాడండి? ఇంకేం చేస్తాడు? తప్పదు కదా, ప్రాణం పోయేటట్టుందండి లోబడి. ఒకప్పుడు కుటుంబాన్ని వేలిన వాడు ఈరోజు ఏటిని వెళ్తున్నాడు? పందుల్ని వెళ్తున్నాడు. చతురుపైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఒకప్పుడు తన దగ్గర ఉన్న పని వాళ్ళని ఏలినవాడు, దాసులను ఏలినవాడు ఈరోజు పందుల్ని వెళ్తున్నాడు, పందుల్ని మేపుకుంటున్నాడు. బాగా ఆకలి అయిపోతుంటే వాడు ఆకలికి తట్టుకోలేక పెట్టిన అన్నం చాలక ఆ పందులు ఆవురావురని తింటా ఉంటే, ఆ పందిలాగా పుట్టిన ఎంత బాగుండేది, ఆ పందికైనా కడుపు నిండుతుంది కానీ నాకు మాత్రం సగమాకలతో లేస్తున్నాను కదా అని బాధపడుతూ ఒక ఆలోచనకు వచ్చాడు. వాడికి బుద్ధి వచ్చిందంట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వాడు అనుకుంటున్నాడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నా తండ్రి దగ్గర నుండి నేను దూరం కాకుండా ఉండాల్సిందే. ఆయనకు దూరం అయిపోయే గతి పట్టింది. ఆయన దగ్గర నుండి వచ్చేటప్పుడు చాలా ఆస్తులతోనే వచ్చాను, కానీ ఇప్పుడు ఉన్నవన్నీ పోయినాయి. బుద్ధి వచ్చిందంట వాడికి. నా తండ్రి దగ్గర పని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది, వారికే ఏది కొరత లేదు, కొదువు లేదే, సమృద్ధిగా ఉన్నది కదా, ఆకలితో చచ్చిపోయేటట్టున్నా నేను. తండ్రికి దూరం అయిపోతే ఏమైంది చెప్పాలండి? దేవుడికి దూరం అయిపోతే ఆత్మీయ ఆహారానికి దూరం అయిపోతావు. కొన్నిసార్లు శరీర సంబంధమైన ఈ శరీరానికి కావాల్సిన ఆహారానికి కూడా దూరం అయిపోతారు. శత్రుపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని, సింహపు పిల్లలకైనా ఆకలితో కొదువు కలగొచ్చేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చివరికి ఏం జరిగిందండి? అక్కడ వాడు తిరిగి వచ్చాడంట. కనీసం కుమారులలో కుమారుడిగా ఎంచబడటానికి ఇక నేను అర్హుడను కాదు. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మా నాన్న కనీసం పని వాళ్ళలో ఒక పనివాడిలాగానే పెట్టుకుంటాడేమో వాక్యం చెప్తుందండి. హల్లెలూయా. 15:20 చదవండి. లోకాసు వార్త 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. బుద్ధి వచ్చిన కుమారుడ నేను, నా తండ్రి ఇంటికి
చేరుకున్నాను నా దేవుడు ఆహ్వానించినాడు మెడ మీద ముద్దులు చెప్పులు ఎన్నో చేసినాడు బుద్ధి వచ్చిన కుమారుడనేను నా తండ్రి ఇంటికి చేరుకున్నాను నా దేవుడు ఇంటికి ఆహ్వానించినాడు మెడ మీద ముద్దులు పాదములకు చెప్పులు ఎన్నెన్నో చేసినాడు ఎన్నెన్నో చేసినాడు. హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి ఆస్తిని పంచి పెట్టగా పాపపు వీధులలో పాట రావట్లేదు, మంచి పాట, దేవుని స్తోత్రం. నా తండ్రి ఆస్తిని పంచి పెట్టగా పాపపు వీధులలో ఖర్చు పెడితిని. నా తండ్రి ప్రేమను లెక్క చేయగా. హల్లెలూయా. ఒకప్పుడు అర్థం కాలే, అయిపోయినప్పుడు అన్ని పోయినప్పుడు అప్పుడు బాధపడతారు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. బుద్ధి వచ్చిన ఎవరిని ఇప్పుడుకి నా ప్రీతిని పెట్టారా తండ్రి చాచిన చేతులతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ వాడికి బుద్ధి వచ్చి ఎట్నో తిరిగి వచ్చాడు. దాని స్తోత్రం కలుగునగాక. కానీ తండ్రికి దూరం అయిన తర్వాత జరిగిన ఆ విషయాలు మీరు గమనిస్తే అన్నీ కోల్పోయాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రీతిని పెట్టారా, దేవునికి దగ్గరగా ఉంటే అన్నీ సంపాదించుకుంటావు. తండ్రి అనే దేవునికి దూరం అయిపోతే అన్నీ కోల్పోతావు. హల్లెలూయా. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే తండ్రి అనగా దైవ సేవకులే. స్తోత్రం కలుగునగాక. దైవ సేవకుడు కూడా తండ్రి అని ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్యమేనా, 9వ వాక్యం, 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. శత్రుపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఈయన ఎవరండి? ఆత్మల కాసే కాపరెవరు? ఆత్మీయ తండ్రి కదా. మన సొంత తల్లిదండ్రులకి మనం ఎంత గౌరవం ఇచ్చామో, ఎంత ఘనత ఇచ్చామో, ఎంత హైలైట్ చేశామో, ఆత్మ సంబంధమైన తండ్రులకు మరి ఎక్కువగా మనం ఏం చేయాలి? లోబడవలెను కదా. ఒకసారి చదవండి బైబిల్ తీసి, గుడ్డిగా ఉండమాకండి. 12:9లో శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, ఆ తండ్రి ఎన్ని తిట్టినా భరించితిరి, ఆ తండ్రి ఎన్ని దూషించినా లోబడితిరి, ఆ తండ్రి ఏది చేసినా భరించితిరి. కానీ ఈ తండ్రి ఒక్క మాట అంటే మాత్రం భరించరు. అంతేనా? అజ్ఞానం కదండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు నన్ను ఇదనేను. ఆ తండ్రి అంటే లోబడితే, ఈ తండ్రి అంటే ఎందుకు లోబడట్లేదు? కానీ ఎక్కువ లోబడాల్సింది ఎవరికి చెప్పండి? ఇట్టనమాకండి. ఇట్టంటే ఏంది? అదొక దురాత్మ. ఇట్టనేది ఏంటిది? అది దురాత్మే. ఎందుకనంటే నేను ఒక చోట చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు ఇట్ట అంటున్నాడు ఒకడు. ఇట్టంటే నాకు అర్థం కాల. అంటే వింటున్నాడేమనుకున్నా నేను. మీకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఒకవేళ వీళ్ళైతే ఈ వాక్యం అడగలిగితే లైవ్లో దాని స్తోత్రం అంటే యూట్యూబ్లో పెడతాంగా, వాళ్ళు కూడా చూస్తారు. ఇట్ట అంటుంటే నేను కూడా శ్రద్ధగా వింటున్నాడేమనుకున్నవాడు కూటమంతా అయిపోయిన తర్వాత ఇట్లా చేయి పెడితే బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇట్లా జోలో చేయి ఇట్లా అన్నాడు. ఆ తెచ్చినోడు అంటున్నాడు, ఏందిరా అట్ట అన్నా. నేను ఇంతే అని దయ్యం అది పోస్ అవుతాను అనుకునే. ఇట్లా అనకూడదా? అవునా కాదా? నోరిప్పు చెప్పాలా. దేవుని స్తోత్రం.
వాక్యం చెప్పండి, చదవండి అక్కడ. ఆత్మలకు తండ్రి అయిన వానికి ఈ జ్ఞానం కోసం ప్రార్థన చేసుకుంటే రోజు దాని స్తోత్రం కలుగునగాక. ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎక్కువగా లోబడవలన కదా, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, నీ ప్రవర్తన సరి చేస్తున్నప్పుడు నువ్వు ఎంతగా లోబడాలి, ఎంతగా తగ్గించుకోవాలి. అవునయ్యా అవునయ్యా సరి చేసుకుంటానయ్యా. ఎట్లా ఆ తండ్రి ఎన్ని తిట్టినావు లోబడ్డావు గటైతే దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఒకవేళ ఈ తండ్రి, ఇదిగో తండ్రికి దూరమైనటువంటి వ్యక్తిని ఈ తప్పుడు పనులు చేస్తూ ఉంటే, ఒకవేళ గద్దించినందుకు ఇడేమన్నా దూరం అయిపోయాడేమో చెప్పలేం. దాని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, ఆత్మలను కాసే తండ్రులకు మరి ఎక్కువగా లోబడవలెను, వారికి దూరం కాకూడదు. హల్లెలూయా. గద్దించిన, బుద్ధి చెప్పిన దూరం కాకూడదు. అర్థమైందా? దావీదుని ఒక ఆత్మీయ తండ్రి గద్దించాడు. ఎవరు? నాతాను. తన కుమారునికి తన పేరు పెట్టుకుని జీవితాంతం నాతాను అని ఆ దైవజనుని గుర్తు చేసుకున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు వాక్యములు ఎదగాలని ప్రభు ప్రేమలో చెప్తున్నాను. తండ్రికి దూరం అయిపోయేవాడు శూన్యమైపోయాడు, అన్నీ కోల్పోయాడు. హల్లెలూయా. చివరిగా మనము దేవుని గుంపుకి దూరం కాకూడదు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 18, 19, 20, 21 చదివితే అక్కడ దేవుని పనులు జరుగుతున్నాయి. నెహెమ్యా ఆధ్వర్యములో, నెహెమ్యా నేపథ్యములో ఒక గొప్ప పని జరుగుతుంది. యెరూషలేము గుమ్మములు కాలిపోయాయి, ప్రాకారపు గోడలు కూలిపోయాయి. అవి మరమ్మతులు చేయటానికి చాలా దూరం నుండి నెహెమ్యా వచ్చాడు. ఆ పనులు చేస్తున్నప్పుడు అంటాడు, చదవండి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. పాక ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలిన వారితో ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. పని ఏంటంట? మిక్కిలి గొప్పది. పని ఏంటంట? దేవుని పని గురించి చెప్తున్నాడు. మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడమగా ఉన్నాము. ఇక్కడ దేవుని పని జరుగుతుంది, కానీ మనమందరం ఏమైపోయాం? చాలా వెడంగా ఉన్నాం, దగ్గరగా లేము, దూరంగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలందరూ ఐక్యమత్యముతో దేవుని పని చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. 20వ వాక్యం అంటున్నాడు, గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. వెంటనే ఆ బాకానాదం వినబడినప్పుడు వెంటనే మీరు అందరం కావాలి, మా దగ్గరకు రండి, దూరంగా మాకండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మనము చేసే పని ఏంటి? మిక్కిలి గొప్పది. ఆ పని చేసేటప్పుడు మనం ఎడంగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంటు. హల్లెలూయా. కొంతమంది పౌడిమారు, కొంతమంది తురగపాలెం, కొంతమంది అన్నారు, అక్కడ ఇక్కడ ఉన్నాం. చేసే పని ఏంటిది? గొప్ప పని. కానీ బాకానాదం ఊదినప్పుడు అందరం ఏం కావాలి? దగ్గరికి రావాలి. నా మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అప్రియదేని బిడ్డలారా, బాకానాదం ఊదినప్పుడు దేవుని పని చేయటానికి అందరూ దగ్గరికి రావాలని చెప్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా. దేవుని సంఘములో ఐక్యతకు సూచన ఇది. ఎవడంతటికి వాడు విచ్చలవిడిగా ఉండకూడదు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండకూడదు. సంఘం ఐక్యత గలది. సంఘం ఏక మనసుతో కూడి ఉండవలసినది. సంఘాన్ని చెదరగొట్టడానికి సాతానుడు ఎప్పుడు ప్లాన్లు చేస్తాడు. ఎవడొకడో పనికి మాలను వాడుకుంటుంటాడు. అభిరాము, దాతాను, కోరాహు లాంటి వాళ్ళని అధికారం కోరుకుంటున్నారు. వారు ఏ కాడికి పై స్థానం కావాలని కోరుకుంటున్నారు. వారు చెడిపోయింది కాబట్టి మిగతా వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు? చెడగొడుతున్నారు. వాళ్ళు దూరం చేస్తున్నారు. మోషే అహరోన్లు భరిస్తున్నారు వాళ్ళని. కొంతకాలం తర్వాత దేవుడు భరించలేకపోయాడు వాళ్ళని. ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత ఆత్మ కలిగించేది. ఎఫెసీ 4వ అధ్యాయం
ఆ వాక్యం చదవండి, అక్కడ ఉంటుంది. ఆత్మ కలిగించు ఒకటేనా? 4వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. పాకానాదం అనగా దేవుని యొక్క పిలుపది. దేవుడిదిగో ఈ పని చేయాలి అన్నప్పుడు సంపూర్ణంగా అందరూ ఏం కావాలి? లోబడాలి. నీకు ఏ పని ఉన్నా సరే దేవుడి పని చేయటానికి పరిగెత్తాలా. నాకు అది ఉంది దాని సాగులు చెప్పేవాడు దేవుడు ఒప్పుకోడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకని? భూమి మీద ఉన్న అన్ని పనుల కంటే దేవుడి పని ఏందంట? గొప్పది, గొప్పది. నీకు ఎన్ని వేలైనా రావచ్చు, ఎన్ని లక్షలైనా రావచ్చు, నీకెంత ప్రాముఖ్యంగా నువ్వు ఎంచుకోవచ్చు. దేవుని పని గొప్పది. మనమందరం ఎడంగా ఉన్నాం. బాకానాదం ఊదినప్పుడు అందరం ఏం కావాలి? దగ్గరకు రావాలి అంటున్నాడు. సంఘములో ఈ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమండి. ఆది సంఘానికి ఇది ఉంది. హల్లెలూయా. ఒక పని జరుగుతున్నప్పుడు ఐక్యతగా ఉండాలి. ఒక పని జరుగుతున్నప్పుడు ఐక్యముతో ఉండాలని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44లో ఏమని రాయబడిందో తెలుసా? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. చూసారా ఎంత దగ్గరగా ఉన్నారు? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. తమకు కలిగినదంత సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై. చూసారా ఏ మనసు అండి? ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యం. కొంతమంది ఇప్పుడు సంఘాల గుళ్ళో చెప్తుంటారు చూడండి, అన్న అన్ని మేమే చేయాల్సి వస్తున్నాను, ఎవడు రాడన్నా అంటారు. ఆమె ఏ పని చేయాలన్నా మేము వాళ్ళు రారు వీళ్ళు రారు అంటారు చూడండి. వీళ్ళందరూ దగ్గరున్నట్టు దూరమున్నట. బాకానాదం ఊదినప్పుడు నీకు ఎంత ప్రాముఖ్యమైనా సరే నువ్వు దేవుడి పనులు చేయి, దేవుడు నీ పనులు చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నువ్వు దేవుడి పని చేయి. నీ కోసం ఎంత దూరమైన పరిగెత్తుతావు. దేవుడి పని అంటే ఎగ్గొడతావు, ఏదో సాగు చెప్తావు, అర్థమైంది. నువ్వు చెడిపోయింది కాబట్టి 10 మంది చెడగొడతావు. మళ్ళీ అట్లా కాదు. దేవుని పని చేయటానికి పరుగులు ఎత్తాలి, అడుగు పెట్టాలి. రండిరా, మనం చేసే పని ఏంటి? గొప్ప పనిరా, ఇది దేవుడి పనిరా. హల్లెలూయా. దీనికోసం మనం ఎంత దూరమైన నిన్న 2-3 రోజులు పేరిచ్చారులో ఒక సమస్య వచ్చింది మాకు. బోర్డులు కట్టే దగ్గర ఆడ కావాలని ఒక ఫ్లెక్సీ ఏరే సినిమా వాళ్ళది కట్టి, మీకు ఎవరో చెప్పలేదు మేము ఇంకా. ఇది 2-3 రోజులు ఆ సమస్య పెద్ద ఇష్యూ అయింది మాకు. అది స్టేషన్ దాకా పోయింది. వారు తన స్తోత్రం. అది ఎప్పుడు నుండో ఉన్న మన బోర్డుకు ఆపోజిట్లు కట్టి అది ఇప్పుడు కట్టకూడదు అది అన్నట్టుగా మాట్లాడితే అది జస్ట్ అంతే, ఒక ఫోన్ కొట్టే అంతే. ఒక్కొక్కరు ఇప్పుడు 2-3 రోజులు నుండి ఏ పనులకు వెళ్ళా. దాని స్తోత్రం. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఈవెన్ అందరూ ఆగి ఇందాక అంటున్నాడు, అన్న ఈ 2 రోజులు నాకు 5,000 పోయినాయి అన్న. దేవుడు నీకు 10,000 ఇస్తాడు. ఆమేన్. ఏమిస్తాడు? ఏం భయపడతావు? ఒక్క ఫోన్ రాత్రి ఇది అని ఇది బెదర్ ఫోన్ చేసాడంట. కొంతమంది డ్యూటీలు చేసే వాళ్ళు కూడా మానేసి వచ్చారు. ముందు అసలుకి ఏంటి కొంతమంది అక్కడికి వెళ్ళారు, స్టేషన్ దాకా కూడా. మనం వెళ్ళలేదు, వాళ్ళు ఏదో మాట్లాడాలన్నట్టుగా. ఎందుకు చెప్తున్నా అంటే ఐక్యత కావాలి సంఘానికి. ఏం కావాలి? ఐక్యత కావాలి. బాకానాదం ఊదినప్పుడు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఏం కావాలి? దేవుని పని చేయడానికి దగ్గరికి రావాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. అందుకని నీ పనులన్నీ ఆగిపోతున్నాయి. అందుకని నీ అన్నీ దేవుడు పట్టించుకోవట్లేదు. నువ్వు ఎంతగా దేవుని పని చేస్తే దేవుడు నీ జీవితంలో కూడా అంతగా గొప్ప పనులు. సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పారంట దేవుడు పిలిచినప్పుడు బైబిల్లో. ఎవరండి బైబిల్లో సాకులు చెప్పింది ఎవరు? దేవుడు పిలిచినప్పుడు సాకులు చెప్పారు కొంతమంది. ఏమని ఒకడు అంటాడు, నేను కొత్తగా ఎద్దులు కొనుక్కున్నాను అంటాడు. ఇంకోటి అంటాడు, కొత్తగా నేను పొలం చూసి వచ్చాను, నాకు కుదరదు అంటాడు. ఇంకొకటి అంటాడు, ఇంకోటి సాగు చెప్పాడు. అప్పుడు అంటాడు ఎవరండి ఆ బిందు అధికారి అంటాడు, కంచెల్లోకి వెళ్ళి పిలవండి ఏరియా వాళ్ళని. అప్పుడు కుంటివారు గుడ్డివారు అందరూ వచ్చారంట ఆ విందుకి. వాళ్ళందరూ వచ్చి తిని వెళ్ళిపోయిన తర్వాత ఎలా జరిగింది విందు? అమ్మో మామూలు చేయలేదండి విందు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ విషయంలో నా ప్రియ దేవుని బిడ్డలకు స్పష్టత ఉండాలి. దేవుని బిడ్డలకి
ఒక ఐక్యత, ఒక యూనిటీ. ఏదైనా దైవ సంఘంలో ఒక పని ఉందన్న, ఇంకోటి కార్యక్రమం ఒక ఫోన్ కొడితే ఏదైనా వదిలిపెట్టి పరిగెత్తి తట్టుకుంటేనే ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి ఒక సంఘములో ఉన్నట్టు. మీకు చిన్న విషయం చెప్పమంటారా? నాకు ఇక్కడ దురద వస్తుంది, గమనించండి. మీకు ఒక అర్థమయ్యే రీతిలో చెప్తాను. నా చెవు దగ్గర దురద వస్తుంది. నాకు చెవు ఏమో చెయ్యి ఏమైంది, అంత దూరంలో ఉంది. ఇప్పుడు చెవుకి ఈ చేతి విరేళ్ళకి ఎంత దూరం ఉందో గమనించండి. కానీ ఇక్కడ దురద రాగానే అమ్మటి ఇది ఏం చేస్తుంది చెప్పండి? విరేలు ఏం చేస్తుంది? గీగుతుంది వచ్చి. హల్లెలూయా చెప్పండి. గీగుతుంది. మళ్ళీ పాదాలు నడుస్తున్నాయి. ఈ పాదాలకు సహాయంగా కళ్ళు ఏం చేస్తున్నాయి? చూస్తూ ఉన్నాయి, గమనిస్తున్నాయి ఏదైనా అడ్డు వస్తుందా లేదా అని. అవయవాలు ఎట్లా అన్నిటికీ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయో, సంఘములో కూడా విశ్వాసులు మనం అందరం ఏమై ఉన్నామంట? అవయవాలుగా ఉన్నాం. శిరస్సు ఎవరు? క్రీస్తు. మొండెం ఎవరు? సంఘం. క్రీస్తులో ఈ అవయవాలు నా ప్రియమైన బిడ్డలారా ఐక్యముగా ఎలా ఉన్నాయి అలాగే ఉండాలి మనం. ఇప్పుడు ఈ విరేలు ఈ చేయితో నాకు పని లేదని తెగిపోయింది అనుకోండి, అది బతికిద్దా? బ్రతకలేదు, చచ్చిపోద్ది. అలాగే ఈ చెయ్యి ఈ బాడీతో నాకు సంబంధం లేదని తెగిపోయింది అనుకోండి, ఇది చచ్చిపోద్ది, బ్లడ్ సర్క్యులేషన్ లేక జీవం పోయింది. ఈ కాలు కూడా ఈ బాడీతో నాకు సంబంధం లేదని తెగిపోయింది అనుకోండి, విడిపోయింది అనుకోండి, అది తెగిపోద్ది. ఇప్పుడు చెట్టు ఉంది, కొమ్మలు ఉన్నాయి, కొంచెం ఇరగ్గొట్టి దాన్ని సపరేట్ చేసామనుకోండి, ఆ కొమ్మ బ్రతికిద్దా? చెట్టు బ్రతికే ఉంటుంది, కానీ కొమ్మ మాత్రం ఎండిపోయింది. దేవుని ఐక్యతకు నువ్వు వేరైపోతే ఎండిపోతావు. నా ప్రియమైన బిడ్డలారా, మనము ఒకటి దేవునికి దూరం కాకూడదు. రెండోది దేవుని సన్నిధికి దూరం కాకూడదు. అలాగే తండ్రికి దూరం కాకూడదు, పరమ తండ్రికి దూరం కాకూడదు, దేవుని పనులకు దూరం కాకూడదు. అందరు లేచి నిలబడండి. ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండగలిగితే మహిమగల అద్భుత కార్యాలు నా ప్రభు మీ జీవితంలో చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో ఏ విషయాలు మేము దూరం అయిపోయామో నువ్వు ఎరుగుదువు నాయన. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, దుర్వ్యాపారంలో చిక్కుకుపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, త్రాగుబోతు అయిపోయాడు, జోజగాడు అయిపోయాడు. సాతాను స్వరానికి లోబడిన అవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞ మీరిపోయారు, వద్దన్నది చేశారు. దేవుడు వాళ్ళని ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టాడు. ఏలి తన ఇద్దరు కుమారులను దేవుని కంటే గొప్ప చేశాడు. క్రొవ్వు పెట్టుకున్నట్టుకై శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వకుండా అడ్డగించి వాళ్ళు దోసుకున్నారని దేవుడు కోపట్టాడు. దేవుడు కోపట్టి దూరపరిచాడు, వాళ్ళని దూరం చేశాడు. ఈ రోజున ఎన్ని దోసుకుంటున్నావు? దేవుడికి ఇవ్వాల్సిన మనసు ఇస్తున్నావా? హృదయం ఇస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన అర్పణలు ఇస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన బలులు అర్పిస్తున్నావా? లేకపోతే ఏమైనా యూదా ఇస్కరియోతు లాంటి మైండ్ వస్తుందా నీకు? ఏదైనా ఒప్రి ఫినెహాసు లాంటి మైండ్ వస్తుందా నీకు? నిన్ను నీవు పరీక్షించుకోకపోతే నిత్య యాజకత్వాన్ని కోల్పోతావు బిడ్డ, నిత్య యాజకత్వాన్ని కోల్పోతావు. ఆ తర్వాత దేవుని స్తుతించలేదు, వాళ్ళు సన్నిధిలో నిలబడలేదు. మీ ఇంట ఏ ముసలివాడు ఉండడని దేవుడు మనసు మార్చుకున్నాడు. నేను మీ తదనంతరం మీ కుమారులు మనవల్లో మునిమనవల్లో అన్నాను కదా, నేను మనసు మార్చుకున్నాను. ఎందుకనంటే మీ తీరి మారిపోయింది, మీ విధానం మారిపోయింది, మీ పద్ధతులు మారిపోయాయి. అందుకని నేను కూడా మారిపోతున్నాను. మీరు నాకు అర్హులు కాదు, నా సన్నిధిలో ఉండటానికి అర్హులు కాదు. మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నానని చెప్పాడు. తండ్రికి కుమారుడు దూరం అయిపోయాడు. ఈరోజు నా పరమ తండ్రికి దగ్గరగా ఉన్నావా బిడ్డ? దూరంగా ఉన్నావా? ఇదిగో యెరూషలేమునే సంఘములో నుండి ఒకడు యెరికో అనే లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు. వాడు దూరం అయిపోతూ ఉన్నాడు. సాంసోను దూరం అయిపోయాడు దేవునికి. అలాగే మంచి సహవాసమైన అబ్రహాముకి లోతు దూరం అయిపోయాడు. ఈరోజు ఎంతో మంది దూరం అయిపోతున్నారు. కొంతమంది హృదయాలు దేవునికి దూరం అయిపోతున్నాయి, కుటుంబాలు దూరం అయిపోతున్నాయి,
దూరం అయిపోతే శూన్యమే బ్రతుకు, దూరం అయిపోతే శూన్యమే, దూరం అయిపోతే అన్ని నష్టాలే, దూరం అయిపోతే అన్ని కీడులే. దేవుని కంటే ఏది గొప్ప చేయొద్దు, దేవుని కంటే ఎవరిని గొప్ప చేయొద్దు. ప్రార్థన చేసుకో. దేవుని కంటే నీ వ్యాపారాన్ని గొప్ప చేస్తున్నావా? నీ పనులు గొప్ప చేసుకుంటున్నావా? దేవుని కంటే నీ ధనాన్ని గొప్ప చేస్తున్నావా? దేవుని కంటే నీ బంధాలని గొప్ప చేస్తున్నావా? దేవుని కంటే దేని గొప్ప చేస్తున్నావు నువ్వు? దేవుడి రాత్రి నిన్ను ప్రశ్నిస్తున్నాడు బిడ్డ. ఒక్కసారి నీవు పరీక్షించుకో. దేవునికి దగ్గరగా ఉండాలి. దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, దగ్గరగా చేరుతా. అనుదినంబు యేసుని నా మదిలో కోరుతా, దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుదినంబు యేసుని నా మదిలో కోరుతా. ఆమేన్, ఆమేన్. ఒకసారి పరీక్షించుకోండి. మారిపోయే లోకమందు మనుషులంతా మారినా మారునా ప్రభు యేసు ప్రేమను ఆశతోనే కోరుతా. దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దగ్గరికి అవుతున్నావు, దూరం అయిపోతున్నావు బిడ్డ. పరీక్షించుకో. తప్పిపోయిన కుమారుడు అన్నీ కోల్పోయాడు, ఏడుస్తున్నాడు. మంచి ఆహారానికి దూరం అయిపోయాను, మంచి బంధాలకు దూరం అయిపోయాను, మంచి వాతావరణానికి దూరం అయిపోయాను. నా పాపమే కదా నన్ను ఇలా చేసింది, నా ఎడబాటే కదా నా బ్రతుకుని ఇలా తయారు చేసింది. ఒకసారి చేతులు పైకెత్తి, నేను నీ దగ్గరికి ఉండాలి ప్రభువా. ఆయనకి ఇష్టమైన వారందరిని ఆయన పిలుచుకున్నాడు, వారితో ఉండునట్లుగా, ఆయనతో ఉండునట్లుగా. హల్లెలూయా. మారిపోయే లోకమందు మనుషులంతా మారినా మారునా ప్రభు యేసు ప్రేమను ఆశతోనే మారునా ప్రభు యేసు ప్రేమను ఆశ. అందరూ నాతో కలిసి పాడండి. కోరునా దినంబు యేసుతో దగ్గరగా చేరుతా. అనుదినంబు యేసుని నా మదిలో కోరుతా. హల్లెలూయా. ప్రార్థించు, ప్రార్థించు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రికాల సమయంలో కూడా ప్రభా నీ ఘనమైన నామాన్ని ఘనపరచుటకు ప్రభా మహిమపరచుటకు శ్రేష్టమైనటువంటి కృపనిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఉన్నతమైనటువంటి అయ్యా ఎన్నో విలువైనటువంటి నా ప్రభు మాటల ద్వారా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడినందుకు కొరకై స్తోత్రములు నాయన. అవును నాయన, అయ్యా పూర్వము మేము దూరస్తులము, పరదేశులము, నా ప్రభు నిరీక్షణ లేని వారము, అయ్యా దేవుడే లేనటువంటి వారిమైనటువంటి మమ్ములను నీ రక్తము చేత నా ప్రభు నీకు సమీపస్తులుగా మార్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఏలీ కుమారులు నా తండ్రి, అయ్యా అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఏలిని సమీపస్తులుగా దగ్గరగా చేసుకున్నప్పుడు ఏలీ కుమారులు నా ప్రభు నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నాయన దుర్మార్గంగా ప్రవర్తించి అయ్యా సన్నిధికి వస్తున్న వారితో నా ప్రభు అసభ్యకరంగా వ్యభిచరించి ఎన్నో నా ప్రభు నీకు రావాల్సినటువంటి శ్రేష్ట భాగములను వారే నా ప్రభు అనుభవిస్తున్నప్పుడు
ఏలీ నా ప్రభు అది తెలిసి కూడా తన బిడ్డలను గొప్ప చేశాడు, కానీ నీ నామాన్ని గొప్ప చేయలేదు. కాబట్టి నా ప్రభు ఏలీని, ఏలీ కుటుంబాన్ని, ఏలీ యొక్క సంతతిని నీకు దూరంగా పెట్టేశావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రోజున నా ప్రభు ఏలీ కుమారులో ఉన్నటువంటి ఆ దుర్మార్గమైనటువంటి క్రియలు, అయా దుష్ట క్రియలు, ఆ పాపపు క్రియలు ఏవైతే ఎవరిలో ఉన్నాయో నా ప్రభు వాటన్నిటిని విడిచిపెట్టి అయ్యా నీకు ఎల్లప్పుడూ సమీపస్తులుగా మారుటకు కృప దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగునే అవ్వ ఆదాములను నా ప్రభ నీవు దూరం పెట్టావు. నీవు దూరంగా నా ప్రభ అయ్యా వాళ్ళని పంపించేసావు, వెళ్ళగొట్టేశావు. ఏ తోటలో అయితే వాళ్ళని నిర్మించావో, ఏ తోటని సేద్యపరచుటకు వాళ్ళని ఉంచావో, అదే తోటలో నుంచి నా ప్రభు వాళ్ళని అయ్యా బయటికి తోలివేశావు, పంపివేశావు. కారణం ఏంటంటే నా ప్రభు నీ ఆజ్ఞలను అతిక్రమించారు. కాబట్టి ఈ రోజున ఎన్నో రీతులుగా నీవు మాతో మాట్లాడుతున్నప్పటికీ ఆ ఆజ్ఞలకు లోబడలేక, ఆ ఆజ్ఞలను పాటించలేక, ఆ ఆజ్ఞలను అనుసరించలేక ఎన్నోసార్లు నాయన వాటిని పక్కన పెట్టేస్తున్నాం, ఆజ్ఞలను మీరుతున్నాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు నాయన నీ ఆజ్ఞలకు లోబడాలి. ఏదేను తోట అనబడుతున్నటువంటి నీ సన్నిధిలో నీ బిడ్డలమైనటువంటి మేమందరము నా ప్రభు నీ రాకడు పర్యాంతరం వరకు స్థిరముగా నిలిచి ఉండాలి. అలాగునే నాయన ఇదిగో తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు నా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రికి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే దుర్వ్యాపారాల్లో పడిపోయాడు నా ప్రభు, అయ్యా వ్యభిచారంలో పడిపోయాడు, రకరకాలైనటువంటి చెడు వ్యసనంలో పడిపోయాడు. కాబట్టి తండ్రికి దూరం అయిపోయాడు. అలాగునే నాయన తండ్రి అనగా పరమ తండ్రి అయిన నీవని, అలాగునే తండ్రి అనగా ఆత్మల కాసే తండ్రి అని నా ప్రభు నీ మాట్లాడావు. అయ్యా నీకు స్తోత్రాలు. శరీర సంబంధులైనటువంటి తండ్రులకు లోబడుతున్నారు, ఆత్మల కాసే తండ్రులకి మరి ఎక్కువగా భయపడి లోబడాలని నీ వాక్యం సెలవిస్తుంది. నాయన పరమ తండ్రి అయినటువంటి నీకు సేవకులకి నాయన ఆత్మల కాసే తండ్రులకి ఎల్లప్పుడూ నీకు నా ప్రభు లోబడి ఉందువుగాక. వాళ్ళు గద్దించినప్పుడు, వారి బుద్ధి చెప్తున్నప్పుడు విసుకక, కోప్పడక, వారికి దూరం అయిపోక, కత్తింపులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, కత్తింపులో ఉన్నటువంటి అభిషేకాన్ని దావీదు ఎలాగైతే గుర్తుపట్టి నా ప్రభు లోబడ్డాడు, అలాగునే మేమందరము మా ఆత్మీయ తండ్రికి లోబడి నిలిచి ఉందుముగాక. అలాగునే నాయన ఇదిగో సంఘము అయ్యా సంఘానికి మందకి దూరముగా ఉండకూడదు నా ప్రభు. ఇదిగో నీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యానికి బోరానబడుతున్నటువంటి సేవకుల యొక్క పిలుపు కలిగినప్పుడు నాయన ఎంత దూరమున ఉన్నా ఆ పనుల నిమిత్తమై, ఎందుకంటే ఆ పని మిక్కిలి గొప్పది, ఆ గొప్ప పని చేయటకు నాయన అల్పులు అయా అభాగ్యులమైనటువంటి మాకు శ్రేష్టమైనటువంటి కృపనిచ్చా. ఇదిగో ఈ కృపను గుర్తుపట్టాలి, ఈ భాగ్యాన్ని గుర్తుపట్టాలి. తప్పించుకోకూడదు, సాకులు చెప్పి దూరం అయిపోకూడదు నాయన. పని మిక్కిలి భాగ్యంగా ఎంచుకొని ఎక్కడ ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా సేవకులు ఒక అయా పిలుపునివ్వగానే నా ప్రభు పరుగులు పెట్టుకుంటూ వచ్చి నడుము కట్టుకొని నీ పని చేయటకు కృప దయచేయండి నా ప్రభు. నీకు స్తోత్రాలు. ఎన్నో లోతైనటువంటి విలువైనటువంటి మాటలు మాట్లాడాం అయ్యా. విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ వాక్యాన్ని దురాత్మలు ఎత్తుకొని పోకుండా వారి హృదయాల్లో నాటి నీరు కట్టి స్థిరపరిచి ఈ వాక్యం వారి జీవితాల్లో ఫలవర్గంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఈ కూటం ఏర్పాటు చేసినటువంటి తండ్రి గారు పౌలు గారు, మహిమ గారిని, వారి యొక్క చెల్లెలు, అలాగే వారి పిల్లల్ని అందరినీ దేవుడు కనికరించి వారి హృదయ వాంఛలు తీర్చున్నట్లు, వారికి ఉన్న సకల అవసరతలు దేవుడు తీర్చులాగున, వారికి ఉన్న ఏ బలహీనతలున్నా దేవుడు స్వస్థపరచులా